ఇది లవ్ అనేది ఒకటి ఉంది చూడు, నీ పేపర్ ఉందా అది డైరీలో? కోసం ఎవరు తెలుసుకోరు. నువ్వు బాగున్నావా, నువ్వు తిన్నావా, నువ్వు పోయావా, ఉన్నావా అని చెప్పి ఎవడు అడగడం. నీ కోసం నువ్వే తెలుసుకోవాలి. నీ కోసం నీ పని ఏదో నువ్వు చూసుకోవాలి. ఎదుటోడి కోసం చెప్పాను అనుకో, అందరూ అంటారు నీకు చాలా వరకు. దీని వ్యాలంటైన్స్ డే అన్నారు. ఆ వ్యాలంటైన్స్ ప్రేమ జనరల్ పెళ్లి చేసేవాడు. ఆ రోమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోమ రాజ్యానికి అగ్రరాజ్యమైన ఒక మహారాజ్యమైన రోమ సామ్రాజ్యానికి ఎదురు ఎప్పుడైనా పెళ్లి చేశాడంటే పెద్ద మనిషి. ముందుగా దేవుడి నామానికి వందనాలు తెలియజేస్తూ కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు. అయితే ఈ కూడికి ఏదైతే ఉందో ప్రత్యేకంగా యవనస్తుల కోసం. అయితే మనం వాక్యంలోకి వెళ్ళకముందు సిస్టర్ వచ్చి ప్రార్థన చేస్తుంది. ప్రార్థన. సర్వోన్నతుడు, సర్వశక్తి గల దేవుడికి మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తున్నాను. ఈ యొక్క సాయంకాలం వేళ ఈ యొక్క యూత్ ప్రోగ్రామ్ మాకు కండక్ట్ చేసిన దేవుడికి మహిమ, ఘనతలు చెల్లించుకుందాం. దేవ, సర్వోన్నతుడైన దేవ, సర్వశక్తి గల దేవ, నీకే స్తోత్రములైన దేవ. గడిచిన మాసం అంతా కలిగి ప్రభు మమ్మల్ని రక్షించి ఈ యొక్క యవనస్తుకు కుడికల ప్రభు మాకు స్థానాన్ని ఇచ్చిన ప్రభు, అందుని బట్టి నీకే స్తోత్రములైన దేవ. అలాగే ప్రభువ, స్పీకర్ అందరిని జ్ఞాపకం చేసుకుంటున్న యేసయ్య, పరిశుద్ధాత్మతో నింపుతావని ప్రార్థన చేస్తున్నా యేసయ్య. దేవ, ప్రతి ఒక్క యవనస్తుని జ్ఞాపకం చేసుకోండి. అలా హృదయాల్లో కార్యము జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. అయినా ప్రతి ఒక్క యవనస్తుని స్పీకర్ని పేరు పేరున దీవించి ఆశీర్వదించి నీకు మహిమకరంగా మంచి ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేస్తారని నిన్ను స్తుతిస్తూ నిన్ను కనపరుస్తూ ఈ యొక్క చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. మన మధ్యలో ఉన్న హనోకన్న వాక్యంలోకి వెళ్తారు. మన మధ్యలో ఉన్న హనోకన్న వాక్యాన్ని నడిపిస్తారు. తదుపరి భాగం నేను నడిపిస్తాను. వ్యాలంటైన్స్ డే అంటే ఏంటి, అసలుకి వ్యాలంటైన్స్ అనే రోజు ఎలా వచ్చిందో, ఆ ప్రస్తావన ఎలాగా వచ్చిందో మనం ఈ వాక్యంలో తెలుసుకుందాం. అయితే ఈ వ్యాలంటైన్స్ డే అనేది బైబిల్లో అనేది ఎక్కడ కూడా ప్రస్తావన రాలేదు. ఎందుకంటే వ్యాలంటైన్స్ డే అనేది పెద్ద సంబరపడిపోయే రోజు కాదు. దానికోసం మనం ఎలా చూసుకున్నా కానీ వ్యాలంటైన్స్ డే అనేది అది మనం చెప్పుకునే పద్ధతిలో చెప్పుకుందాం. అయితే ఇది ఒక వ్యాలంటైన్స్ డే అనేది ఒక చనిపోయిన వ్యక్తికి జ్ఞాపకార్థ కూడికి ఎలాగైతే ఉందో దానికోసం, జ్ఞాపకార్థ కూడికి ఎలాగ ఉందో దానికోసం తెలుసుకుంటున్నాం మనం. అది ఒక మనిషి చనిపోతే జ్ఞాపకార్థ కూడికి ఎలాగైతే చేసుకుంటారో అలాగే ఈ వ్యాలంటైన్స్ డే అనేది ఒక పండుగ లాంటిది. పండగ అంటే పండగ అంటే తెలుసు కదా, మన బయట ఎలాంటివి చదువుతున్నాయో అవి పండగలు అంటే. అయితే ఇతడు ఇప్పటికీ ఇది ఇప్పటిది కాదు, క్రీస్తు నాటిది, 270 నాటిది. అప్పటిలోని హింసా స్వార్థం ఇలాంటివి ఎక్కువ. ఇవన్నీ కూడా వ్యతిరేకత. మన దేశం పట్ల ఏదైతే రాజులు ఉంటారో వాళ్ళు పాలించేవారు, మన కింద ఉండేవాళ్ళు. అయితే ఈ హింసల నుంచి ఒక రాజు ఉండేవాడు, రోమ్స్ రాజ్యానికి చెందిన ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు పేరు క్లాడియన్స్. ఈ రాజు ఎవరైతే ఉన్నారో ఈ వ్యాలంటైన్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను ప్రేమలన్నా పెళ్ళిళ్ళన్నా వీళ్ళందరికీ మంచి హుషారుగా మంచి చెడులు తెలుసుకోకుండా, ఒళ్ళు ఎలాగుందో తెలుసుకోకుండా ఇష్టాసారంగా పెళ్లి చేసేవాడు. పెళ్ళిళ్ళు ప్రేమలోకి ముంచేవాడు. అతని కోసం కూడా మనం మాట్లాడుకుందాం. ఆ ప్రేమల పెళ్ళిళ్ళు ఎలా జరిగినాయి, అవి అసలుకి ఎందుకు జరుగుతున్నాయి అన్నది మనం కొంచెం లోతుకి తెలుసుకుందాం. అయితే పెళ్ళిళ్ళు అనేది, ప్రేమలు అనేది ఇవి ఆ రోమ్ రాజ్యానికి నిషేధం చేశారు. ఎందుకు నిషేధం చేశారో కూడా మనం కొంచెం తెలుసుకుందాం. ఎందుకంటే ఆ రాజు రోమ్ దేశానికి రాజు ఎవరైతే ఉన్నారో ఆ అధికారికి ఈ పెళ్ళిళ్ళన్నా ప్రేమలన్నా ఎందుకు ఇష్టం ఉండదంటే, ఎవరైతే సైన్యం మన మీదకి యుద్ధానికి వస్తారో వాళ్ళ మీద దృష్టి ఉండాలి, వాళ్ళ మీదే మన ఆలోచన విధానం మార్చాలి అని చెప్పి పెళ్ళిళ్ళ మీద ప్రేమల మీద ఉంటే వేరే వైపు వెళ్తుంది, వ్యవస్థ ఎటువైపు వెళ్తుంది అన్న దానికోసం మాట్లాడుతున్నాడు. అయితే రోమ్ రాజు ఎవరైతే ఉన్నారో వ్యాలంటైన్స్ కోసం బాగా తెలుసుకొని వెళ్ళాడు. అతని దగ్గరికి వెళ్ళి ఆయన్ని శిక్షించడానికి వాళ్ళ జైలు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొని శిక్షించి ఆ రోజు చెప్పారు ఏమనంటే, ఈయన్ని చంపేవాలి, ఉరిశిక్ష చేసేవాలి, ఇతను బ్రతికుంటే మన రాజ్యం ఇంకేమవుతుందంట, పెళ్ళిళ్ళు ప్రేమలు ఒళ్ళు మరిచిపోయి చేసే వ్యసనాలు ఎక్కువైపోతాయి అని అనుకున్నారు. దీనికోసం ఆ రాజు ఏం చేశాడంటే ఊరేశాడు. ఆ ఉరిశిక్ష వేయక ముందు ఒక రోజు రాత్రి ఆ జైలు అధికారి కుమార్తె ఉంది. ఆ కుమార్తె జైలు అధికారి, అప్పట్లోనే జైలు అంటే ఇప్పుడు చాలా ప్రొటెక్షన్స్ వచ్చాయి, చాలా సెక్యూరిటీ వచ్చాయి. ఒకప్పుడు అలా కాదు. జైలు అధికారులు వాళ్ళ కుమార్తెలు ఒక ఇల్లు వైపు ఎలాగైతే చుట్టుముట్టుతూ ఉంటారో అలా ఉండేవారు. అయితే ఆ కుమార్తె ఎవరైతే ఉన్నారో ఆ కుమార్తెని చూసి వ్యాలంటైన్ అనే మనిషి ఎవరైతే ఉన్నారో ఆయన ప్రేమలో పడ్డాడు. చూసిన వెంటనే ప్రేమ చూడండి ఎలాంటి గొప్ప ప్రేమలో.
ఈ గొప్ప ప్రేమల కోసం మనం వాక్యంలో కూడా మాట్లాడుకుందాం. అయితే ఆ గొప్ప ప్రేమ ఎలాగైతే ప్రేమించాడో ఆ చూసిన క్షణంలోనే ప్రేమించి ఆ చూసిన క్షణంలోనే తదుపరి మరుసటి రోజున ఆయన్ని ఉరిశిక్ష వేయడం పడింది. ఉరిశిక్ష వేసేశారు. చనిపోయాడు. చనిపోయిన తర్వాత అది కొంచెం పబ్లిసిటీ జరిగింది. ఆ దేశంలోనే కాదు, మన చాలా కంట్రీస్‌లో కూడా దానికోసం 1990 నుంచి కూడా అది బాగా అన్నట్లకి పబ్లిసిటీ అయింది. ఎలాగంటే ఆయన చనిపోక ముందు కూడా ఆ అమ్మాయి కోసం ఎవరైతే ఉన్నారో జైలధికారి కుమార్తె కోసం కొంచెం ఒక 2, 3 లైన్స్ తీసుకొని అవి లేఖ లేఖనంగా రాసి అదొక లెటర్‌లా రాసి బయటకి పంపించాడు. అది అన్ని కంట్రీలకి కొన్ని దేశాలకి వెళ్ళి దాన్ని ఆయన చనిపోయిన మరుసటి రోజుని ఏం చేశారంటే ఫిబ్రవరి 14ని ఆయన ఉరి తీయడం జరిగింది. అప్పుడు ఏం జరిగిందంటే ఆ ఫిబ్రవరి 14ని చనిపోయిన కార్యం ఏదైతే ఉందో అప్పుడు ఈ లేఖనాలు చూసి చాలా మంది ఇది ఒక వ్యాలంటైన్స్ డే అని పేరు పెట్టారు. ఈ వ్యాలంటైన్స్ డే అనేది ఒళ్ళు మర్చిపోయిన పనులు చేసిన వాళ్ళ ఆ ప్రేమలకి కుళ్ళు కుతంత్రాలతో ఎలా ఉంటున్నాయో అలా ఉన్నాయి. మా బయట ప్రేమలు, లోక ప్రేమలు, దేవుడికి పట్ల మనం ఉండే ప్రేమలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అంతేకాదు అది వ్యతిరేకత, చాలా వ్యతిరేకత చాలా వరకు. అందుకని మన అపోస్తలుడైన పౌలు గారు రాసిన కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3, 4 కూడా చదివినట్లయితే ప్రేమ ఓర్పు కలిగి ఉండును, ప్రేమ దయ చూపించును, ప్రేమ ఎల్లప్పుడూ విఫలము కాదు. దీన్ని బట్టి మనకు అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నారంటే ప్రేమ ఓర్పు కలిగి ఉండాలి. ప్రేమ అంటే ఏంటి తెలియాలంటే మనం ఓర్పుగా ఉండాలి. ప్రేమ కోసం తెలుసుకోవాలంటే బైబిల్లో ఉన్న వాక్యాన్ని దాన్ని అర్థం చేసుకోవాలి. దానికోసమే మనం ఇప్పుడు ఫైట్ చేయాలని కాదు, దేవుడి కోసం తెలుసుకోవాలి. మన ప్రేమలంటే ఈ ఒళ్ళు, పోనీ ఈ శరీరకాల భావాలు, లేకపోతే ఈ అందచందాలు ఇవి కాదు. ప్రేమ అంటే దేవుడి పట్ల వాక్యాన్ని దేవుడి పట్ల చూసుకున్నట్లయితే ప్రేమ ఎల్లప్పుడూ విఫలం కాదని మనకి స్పష్టంగా తెలుస్తుంది. అపోస్తలుడైన పౌలు గారు రాసిన దాంట్లోని క్లారిటీగా ఉంది. వాళ్ళే సాదా సీదాగా రాయలేదు కదా. అయితే ఇది మనం చూసినట్లయితే ఎప్పటికైనా దీనిని ప్రేమ వాక్యం కూడా అని పిలుస్తారు. బైబిల్లో అయితే ఈ వాక్యానికి ప్రేమ వాక్యం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ప్రేమ దయ చూపించును, ప్రేమ ఓర్పు, ప్రేమ విఫలం కాదు. ప్రేమ తెలిసినోడైతే ఓర్పుమంతుడు, ప్రేమ తెలిసినోడైతే దయ చూపిస్తాడు, ప్రేమ తెలిసినోడైతే విఫలం చేయనివాడు. దాన్ని ఏది కూడానా అది ఎవరు ఓర్పు కలిగి ఉంటాడు. అంతేగాని మన దేవుడు ఎప్పటికీ కూడా మనల్ని వదిలేయడు. అయితే మనం ఈ వాక్యానుసారంగా తదుపరి వాక్యంలోకి వెళ్దాం. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుని ఎరగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన ద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. దీన్ని బట్టి మనకు ఏమర్థమైంది చెప్పండి? దేవుడు మన కోసం ప్రత్యేకంగా తన కుమారుని పంపించి ఈ భూలోకంలో మన కోసం ఏం చేశాడంట? ప్రేమ అంటే ఏంటో తెలియడానికి పంపించాడు. కానీ మనం ఇవి కాదు కదా ప్రేమలంటే. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. ప్రేమ అంటే తెలుసుకున్నవాడైతే దేవుడిని వదలడు. అసలుకి ప్రేమ కోసం తెలుసుకున్నాడు అనుకో, ఆ ప్రేమ ఎలాంటిదన్నా తెలుసుకుంటాడు. ప్రేమ అంటేనే దేవుడు, దేవుడు అంటే తెలుసుకుంటే మాత్రం ప్రేమ అంటే తెలుస్తుంది. అంటే దేవుడు ప్రేమ స్వరూపి అని ఊరికినే రాయట్లేదు కదా. దేవుడు అంటే ప్రేమ స్వరూపి అంటే ఏంటి? దేవుడు అంటే దేవుడిని తెలుసుకున్నాడు ఎవడు కూడా ఎరగడు. తెలుసుకుంటే మాత్రం ఆయన వదలడు. దేవుడు మన మీద చూపించడానికి ప్రేమ కోసం అతని కుమారుని వదిలేశాడు. మరి నేను అడుగుతున్నాను, ఇప్పుడు నేనైతే దేవుని కోసం ఏదైనా వదలడానికి సిద్ధం. నువ్వు సిద్ధమా? నువ్వు ఉంటావా దేవుడి కోసం? దేవుడి కోసం నువ్వు నిలబడతావా? దేవుడు ప్రేమ స్వరూపాన్ని నువ్వు నిలుపుకుంటావా? నువ్వు తెలుసుకుంటావా? నేను మాట్లాడుతున్నాను. దేవుడు మన కోసం ఎన్నో త్యాగాలు చేశాడు. నువ్వెందుకు చేయలేకపోతున్నావు? నీ తాగుడు మానవు, నువ్వు చేసే చెడు వ్యసనాలు మానవు, నీకు నచ్చినట్టు బ్రతుకుతావు, ఇంకెందుకు? అయితే మనం ఇంకా దీన్ని లోతుగా తెలుసుకోవాలి. ప్రేమ లేనివాడు అంటే ఎవరో తెలుసా? దేవుణ్ణి ఎరగనివాడు, దేవుడి కోసం తెలుసుకోలేనివాడు, వాక్యం అంటే అర్థం లేనివాడు. అందుకే మనకి స్పష్టంగా ఉంది దేవుడి కోసం ఎలా మాట్లాడాలి, ఏ విధంగా నేర్చుకోవాలని. ఆయన మనం ఎన్ని చెయ్యి, నువ్వు ఎన్ని పనులు చెయ్యి, ఎన్ని వేసాలి, కానీ దేవుడు నిన్ను వదలలేదు. ఎందుకు వదలలేదు? నీ కోసం తెలుసు, నువ్వు మారతావని తెలుసు, నువ్వు ఎలాగుంటావో తెలుసు, నీ ఆలోచన విధానం మార్చాలని చెప్పి దేవుడు అనుకుంటున్నాడు. కానీ నువ్వేమనుకుంటున్నావు? నాకు ఈ రోజుకి ఇది ఉంటే చాలు, చెప్పండి, రేపటికి తాగితే చాలు, ఇదా
నువ్వు ఎదుటోడి మీద కోపపడినా కొట్టినా తప్పు ఉందో లేదో నీకు తెలుసు, కానీ దేవుడికి మాత్రం మొత్తం తెలుసు. నువ్వు కొట్టావో తెలుసు, వాడికి ఏం చేసావో తెలుసు. ఈ కొద్ది మాటలు మనం మన ఆలోచన విధానంగా చూసుకున్నట్లయితే ప్రజలందరూ ఒకటే అని చెప్పి, మనుషులందరూ ఒకటే అని చెప్పి చాలా సంశయాల్లో ఉన్నారు. ఇప్పుడు చాలా వ్యసనాలకే కాదు, చెడు అలవాట్లే కాదు, శారీరక బంధాలు కూడా ఎక్కువయ్యాయి. అయితే మనం ఈ వాక్యంలోకి వెళ్ళినట్టయితే ఆయన మన కోసం వాళ్ళ కుమారుని కూడా ఇక్కడ పంపించాడు, మరణం కూడా పొందాడు. కానీ మనం ఆయన కోసం ఏం చేస్తున్నాం? పోనీ ఆయన కోసం వదిలేండి, పోనీ ఎదుటోడి కోసం ఏం చేస్తున్నాం చెప్పండి. ఇప్పుడు దేవుడు నీ కోసం ఆలోచిస్తున్నాడు, ఆయన నీ కోసం మాట్లాడుతున్నాడు, ఆయన నీ కోసం ఏం చేయాలో ఆలోచిస్తున్నాడు. నువ్వు దేవుడి కోసం వరకు వద్దు, నీ పక్కన ఎలా చేయాలి, పక్కన ఏం పాడు చేయాలి, పక్కన దృష్టి ఎలా మళ్లించాలని చూస్తున్నావు. అది నిజమా కాదా? అది ఎంతవరకు కరెక్ట్? అది నిజమే కదా. అయితే దేవుడు చెప్పేది ఒకటే, దేవుడు అంటే తెలుసుకున్నవాడు ఎవడు కూడా అలా ఉండడు. దేవుడు మన కోసం త్యాగం చేశాడు, నీ కోసం, నా కోసం, మనందరి కోసం త్యాగం చేశాడు. ఆయన మరణమే కాదు, ఆయన కిందకు వచ్చింది కూడా మనం పాపులని తెలుసు, మనం ఏం చేస్తామో తెలుసు, మన అలవాట్లేటో తెలుసు, ఎలా ఉంటున్నామో తెలుసు. కానీ ఇవన్నీ మార్చడానికి మాత్రం ఆయన వచ్చాడు. ఆయన నిన్ను ఎప్పుడు కూడా వదలలేదు, ఇప్పుడే కాదు ఎప్పుడు వదలలేదు. ఎందుకు వదలలేదు? ఆయన ఏంటో నువ్వు ఇంకా తెలుసుకోలేదు. ఆయన కోసం తెలిస్తే ఎవరు కూడా ఉండరు. కొన్ని విషయాలు మనం కొన్ని సందర్భాలు చూసినట్లయితే చాలా చెడు అలవాట్లు, చాలా పాడైపోయిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఆయన దేవుడు అంటే ఏంటో తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు, తెలుసుకోలేని వాళ్ళు ఉన్నారు. కానీ తెలిసి తెలుసుకోకుండా ముసుగుల్లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఆ ముసుగులు బయటికి వస్తాయి, చాలా రోజులు బయటికి రావాలి, రాకపోతే ఎలా ఉండదు. ఇంకా దేవుడి త్యాగానికి మనం చెప్పే ప్రతిఫలం ఏమీ లేదు. దేవుడి త్యాగం కోసం దేవుడిని తెలుసుకోవాలని మీకు తాపత్రయం ఉంటే చాలు, దేవుడి మాట వాక్యంలో మాట్లాడితే చాలు, దేవుడే నీకు సర్వం కావాలి, దేవుడే సర్వం అనుకుంటే చాలు. దేవుడి కోసం మాట్లాడితే ప్రతి మాట కూడా నువ్వు చూడాలి స్పష్టంగా, ఇది దేనికోసం, ఇది దేనికోసం, ఇది ఏం మాట్లాడితే ఏమవుతుంది, దీనివల్ల ఏంటి, దీనికోసం ప్రతిఫలమా లేకపోతే ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడకూడదు. ప్రతిది కూడా ఎలా మాట్లాడితే అలా మాట్లాడితే మాత్రం అందరూ వింటారు, నేను చెప్పేది వింటారు, నువ్వు చెప్పేది వింటారు, లెక్క ఏముంది, తేడా ఏముంది, అది కాదు కదా. అందుకే దేవుడు మన కోసం ఎన్ని త్యాగాలు చేసినా మనం దేవుడి కోసం చేయాల్సింది ఒకటే, దేవుడిని నమ్మడం, దేవుడిని విశ్వసించడం. దేవుని విశ్వసిస్తే నిన్ను కానీ నన్ను కానీ ఎవరిని కూడా వదలడం. ఎందుకంటే దేవుడి ప్రేమ అలాంటిది, నువ్వు ఎన్ని పనులు చేసినా కానీ నేను ఇంకా క్షమిస్తాడు. ఎందుకో తెలుసా? నువ్వు మారతావన్న నమ్మకం. మీ తల్లిదండ్రులు నిన్ను నమ్మకపోవచ్చు, మీ బంధుమిత్రులు నిన్ను నమ్మకపోవచ్చు, కానీ ప్రభు అయిన యేసు నిన్ను నమ్మడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన రాజ్యం నీ కొరకు ఇంకా ఆహ్వానంగా పిలవడానికి రెడీలో ఉన్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? ఇది కాదు నీ లైఫ్, ఇది కాదు నీ జీవితం, ఇది కాదు. నువ్వు తీసుకున్న లోకాశలు ఏవైతే ఉన్నాయో ఇది కరెక్ట్ కాదు. చాలా మాటలు మనం చూసినట్లయితే మొదట్లోనే మనం మాట్లాడుకున్నాం కొరింథీయులకు రాసిన పత్రికలో, ఆ ప్రేమ ఓర్పు కలిగి ఉండడం అంటే చిన్నది కాదు, అది మనం తెలుసుకోవాలి. ఆయన దయ చూపిస్తున్నాడంటే తేలిగ్గా దయ చూపడం. నువ్వు ఊరికినే నువ్వు చాలా మంది చూసావు, నువ్వు ఎక్కడైనా పని చేస్తాను డబ్బులు ఇస్తారు. కొన్ని దగ్గరలో అయితే మన చదువు రావాలన్నా టీచర్స్ దగ్గరికి వెళ్తుంటే చదువు వస్తుంది, లేకపోతే మన జ్ఞానం ఏదైతే ఉందో అది అర్థం చేసుకునే విధానంలో ఉంది, మనం మాట్లాడే విధానంలో ఉంటాయి కొన్ని. అంతేగాని ఏది లేకుండా ప్రతిఫలం ఎవరెవరు. కానీ నువ్వేది చేసినా చేయకపోయినా నమ్మితే చాలు అన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఏకైక ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ఊరికినే మనల్ని విడిచి ఇక్కడికి వచ్చి మన కోసం సిలువ వేయబడి మరణం పొంది మళ్ళీ 3వ రోజు లెగిసి మన కోసం ఇంతలాగా తాపత్రయం చేయడానికి కారణం గల ఏదైనా ఉందంటే నువ్వు పాపవే చెప్పండి, నేను పాపనే. మనలోని ఈ పాపం అని ఏదైతే ఉందో అది ఇప్పుడు నేను ఏదైతే ఈ షర్ట్ వేసుకున్నానో ఇది మురికి అయిపోయింది, దీన్ని ఉతుక్కోవాలంటే సమయం తీసుకుంటుందా లేదా? కానీ ఇదే సమయం ఉతికిన తర్వాత కూడా ఇది మెరుగుపరిచిన తర్వాత మళ్ళీ దీని మీద నువ్వు ఏం చేస్తున్నావు? బురద జల్లుతున్నావు. అలాగే దేవుడిని నమ్ముతున్నావు చెప్పండి, దేవుడిని వదిలేస్తున్నావు. దేవుడిలో వెళ్ళాలి. దేవుడి కొరకు నువ్వు పోనీ నీకు వాక్యం రాలేదు, నీకు చదువు రాలేదు, ప్రార్థన చేయి. ప్రార్థన రాదా? ప్రార్థన కూడా టెక్స్ట్ ఉండాలా, ప్రార్థన కూడా ఇంగ్లీష్ ఉండాలా, హిందీ ఉండాలా, మతం ఉండాలా? ఏం అవసరం లేదు కదా. నీకు ప్రార్థన చెయ్యాలని నీకుంటే చాలు, నువ్వు మాట్లాడితే చాలు, నీ విధానంలో ఏదైతే ఉందో అది దేవుడి కోసం తెలుస్తుంది.
పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఉమ్. ఒక నెల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారయుండుడి. దేవుడు ప్రేమ మనకి ఎలా ఉండాలో చెప్పడానికి దేవుడు ఉన్నాడు. కానీ ఇలాంటి పాపాలు మంచి చెడులు తెలుసుకోవడానికి ఎవరైనా ఉన్నారా? చెప్పడానికి నువ్వు కానీ నేను కానీ మంచి కోసం మాట్లాడుతున్నాం, చెడు కోసం మాట్లాడుతున్నామా? ఈనాటి సమాజం ఎలా ఉందంటే మనుషులు ప్రతి ఒక్కరు కూడా మన మంచి కోసం ఏది మాట్లాడరు. ఏంటంట మన మంచుల కోసం ఎవరు తెలుసుకోరు. నువ్వు బాగున్నావా, నువ్వు తిన్నావా, నువ్వు పోయావా, ఉన్నావా అని చెప్పి ఎవడు అడగడు. నీ కోసం నువ్వే తెలుసుకోవాలి. నీ కోసం నీ పని ఏదో నువ్వు చూసుకోవాలి. ఎదుటోడి కోసం చెప్పుకున్నావు అనుకో, అందరూ అంటారు. నీకు చాలా వరకు మనకు తెలిసినంత వరకు మాట్లాడుకున్నట్లయితే కొన్ని విషయాలు ఉన్నాయి. అవి ఎలాంటివి అంటే నీ వెనకతల మచ్చ ఉంచుకొని ఎదుటోడిని అనకూడదంట. దాని అర్థం ఏంటి? నీ గుణగణాలు ఎలాంటియో తెలుసు కానీ ఎదుటోడి కోసం చెప్తున్నావు. నువ్వు ఆడ ఎలా ఉండాలి, ఏం చేయాలన్నది కూడా నువ్వే చెప్తున్నావు. అది కరెక్ట్ కాదు కదా. నువ్వేం చేయాలో, నువ్వు ఎలా ఉండాలన్నది నువ్వు డిసైడ్ చేయకూడదు. నీ వెనకతల నీ మచ్చ ఎట్టుకొని ఎదుటోడిని కరెక్ట్ అని ప్రూవ్ చేయకూడదు. ఎందుకంటే నీ కోసం నువ్వు తెలుసుకో, తర్వాత ఎదుటోడి కోసం మాట్లాడు. మనుషులు ఈ ప్రేమ దోషాలను కప్పు ఉంచడానికి దేవుడు రెడీగా ఉన్నాడు కానీ ఈ మనుషులు రెడీగా ఉండరు. ఎందుకంటే వీళ్ళకి నువ్వు అనవసరం. నువ్వేం చేసినా, నువ్వు ఎలాగున్నా, నువ్వు పోయినా ఉన్నా కానీ అనవసరం. కానీ ఇవన్నీ ఎవరికి కావాలంట? దేవుడికి కావాలి. దేనికోసం కావాలి? నువ్వు మారాలి, నువ్వు మంచిగా ఉండాలి, ఈ సొసైటీకి ఒక పేరంటూ ఉండాలి. అది మంచి చెడులు ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్. అది తెలుసుకుంటామని నేను చాలాసార్లు అంటున్నాను. నా మాటలో కొన్ని తప్పులు పొరపాట్లు ఉంటే చూసుకోండి. నేను చెప్పే మాట విధానమో లేకపోతే మీ ఆలోచన అలా ఉంటుందో. నేను చాలాసార్లు చెప్పే మాటలు ఇయ్యే. దేవుడు ఇప్పటికీ కూడా నిన్ను నువ్వు నా దగ్గర ఉండు, నువ్వు ఇది చెయ్యి, నువ్వు ఇలా ఉండకూడదు, అలా ఉండాలి అని నీకు ఎందుకు చెప్తాడు? ఒకసారి ఆలోచన చెయ్యి. క్రీస్తు ప్రేమ ఈ లోకాన్ని, మనల్ని, అందరినీ చూస్తుంది. కానీ ఈ మనుషుల ప్రేమ నిన్ను మాత్రమే చూస్తుంది. ఎందుకో తెలుసా? నువ్వు ఈ రోజు ఉంటే రేపు ఇంకొకరు, ఆయన లేకపోతే ఇంకొకరు. ఈరోజు మనం మాట్లాడుకునేది కూడా దానికోసమే. ప్రేమ దేని మీద ఉందో తెలుసా? చాలా మంది అంటారు ప్రేమ అంటే, మీరు సినిమాల్లో కూడా చాలాసార్లు చూసినట్లయితే ఈ ప్రేమలు ఎలాంటివో చూద్దాం ఒకసారి. నువ్వు లేకపోతే చెప్పండి నేను లేను, బావిలోకి వెళ్ళి దూకి సావు, అప్పటికి కానీ నీ దరిద్రం పోదు. చాలా మంది ఈ సినిమాల్లోనే పనిచేస్తాయి. రియాలిటీగా చూసినట్లయితే డబ్బే ప్రేమ. చెప్పండి, ఈ సొసైటీకి ఏం కావాలి? డబ్బు ఉంటే ఇల్లు కొనుక్కోవచ్చు, కారు కొనుక్కోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ ప్రేమ అనేది డబ్బులో ఉంటుందేమో కానీ నిజమైన ప్రేమ డబ్బులో లేదు. అది తెలుసుకోండి ఫస్ట్. అదొక్కటి ఆలోచన చేయండి ఒకసారి. మన ప్రేమలన్నీ మనుషుల మీద చూపిస్తున్నాం. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను ప్రేమించినోడినే, నువ్వు ప్రేమించినోడు, ఎదుటోడు ప్రేమించినోడు అంటే చాలా మంది ఉన్నారు. ఎలాగా పోతూ ఉంటే, ఇదిగో వ్యాలంటైన్ అనేవాడు ఆడు చనిపోయిన దినాన్ని కూడా ఏం చేస్తున్నారంట? పండగ, జాతర చేస్తున్నారంట. నాకు ఇప్పటికీ అర్థం కాదు. వాడు చనిపోతే వీళ్ళ ముచ్చట్లేటి నాకు అర్థం కాదు. వాడు చనిపోతే వీళ్ళ ముచ్చట్లేటి అంటే, వాడు వ్యాలంటైన్స్ ఏదైతే ఆడు చనిపోతే వాడి కార్యక్రమం ఏదైతే ఉందో నీకు చెప్పండి అదా? ఇది చాలా నిజంగా చెప్తున్నాను. ఈ మాటలో నేను తప్పుగా అనట్లేదు. ఇది ఎలాగుందంటే ఈ సొసైటీ చెప్పుకోలేని పాడైపోయిన జీవితాలు ఇవి. నిజంగాన మొత్తం కోల్పోయిన జీవితాలు మన చిన్న వయసు నుంచే చూస్తున్నాం. ఆడవాళ్ళు ఎలా ఉంటున్నారో. ఒకప్పుడు నేను పెరిగే వయసులో కానీ, నేను చిన్నప్పటి నుంచి ఉన్న 90s కిడ్స్ అంటారు కదా, అప్పుడులోని 90 కిడ్స్ అంటే ఎలా అంటే, మాలోని ఒకవేళ అమ్మో ఇప్పుడు తినకపోతే మా అమ్మ ఏమని అంటదేమో, ఇదిగో ఈ హోంవర్క్ చేయకపోతే మా నాన్న తిడతాడేమో. కానీ ఇప్పుడు లేదు. వచ్చిన మొబైల్ అయితే గేమ్స్, లేకపోతే ఇదిగో వ్యాలెంట్. తెలుసు కదా, ఇది ఒకటి ఉంటుంది. ఇది లేకుండా ఎవడం లేడు. 16 సంవత్సరాలకే, 11 సంవత్సరాలకే, 14 సంవత్సరాలకే ఏంటంట? ప్రేమలో చెప్పండి వ్యవహారాలు. అయితే క్రీస్తు ప్రేమ నీలో ఉండాలి, క్రీస్తు నిన్ను ప్రేమించాలి అని తెలుసుకోవాలంటే నువ్వు దేవుని కోసం తెలుసుకో, నువ్వు క్రీస్తు కోసం తెలుసుకో. నువ్వు ఎదుటోని తిట్టు, వాడు నీ వెనకతలు ఉన్న మచ్చలు చూపిస్తాడు. కానీ నువ్వు దేవుడి కోసం ఎన్ని చేసినా, ఎన్ని మాట్లాడినా, ఎన్ని అపార్థమైన ఆలోచనలు నువ్వు చూపించినా దేవుని కోసం ఏమండవు. ఏంటాడు తెలుసా? క్షమిస్తాను రా, నేను అర్థం చేసుకుంటాను రా. ఎందుకంటాడు? నువ్వేంటో ఆయన తెలుసుకోగలుగుతున్నాడు. తదుపరి వాక్య భాగం ఏదైతే ఉందో
బ్రదర్ చరణ్ వస్తారు, అది మీ అందరికీ ఏకీవేస్తారు. అయితే చరణం రావాలని కూర్చున్నాను. అందరికీ మన ప్రియ రక్షకుడైన క్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. మంచిది, వాక్యంలోకి వెళ్దాం. వాక్యంలో వెళ్ళే కన్నా ముందుగా ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, నీకు స్తోత్రాలనైనా గతకాలం అంతా కాపాడి కృపలో భద్రపరిచి తండ్రి, నీకు మహిమకరమైన పాత్రగా మమ్మల్ని వాడుకుంటున్నందుకే నీకు స్తోత్రాలు. యవనుల జీవితాలు కట్టబడాలన్న ఉద్దేశంతో యూత్ మీటింగ్ స్టార్ట్ చేశాను నాయన. కృపను అనుగ్రహించండి నాయన. తండ్రి, ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యక్షంగా పరోక్షంగా చూస్తున్న వారిని వారి హృదయాల్లో నీ వాక్యం నివసింపులాగున వారి హృదయాలకు నీ మాటలు తాకించి నీ మహింపు నిశ్చితాను సాధు కొరకు వేగిరపడే బిడ్డలుగా మనం మార్చి మహింపొందువని క్రీస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చాలా మందికి తెలుసు ఈరోజు స్పెషల్ ఏంటంటే వ్యాలంటైన్స్ డే అన్నారు దీన్ని. మళ్ళీ చెప్తున్నాను, డైరెక్ట్గా వెళ్తున్నాం ఎందుకంటే పెద్దగా సమయం లేదు. డైరెక్ట్గా వెళ్తున్నాం వాక్యంలోకి. వ్యాలంటైన్స్ డే అన్న హిస్టరీ చెప్పాడుగా. వ్యాలంటైన్స్ హిస్టరీ ఏంటి? వ్యాలంటైన్స్ అంటే ప్రేమించాడంట, ప్రేమికుడు. మరి ప్రేమికులు కదా, అలాగే ఉంటారు. ప్రేమించాడు. అప్పటికి క్లాడియస్, ఏం పేరు అన్న ఆ రాజు పేరు? క్లాడియన్స్ అనే యువరాజు, క్లాడియన్స్ అనే అగ్రరాజ్యంలో రోమా అప్పటి కాల ప్రపంచ పరిస్థితుల్లో అగ్రరాజ్యం వెళ్తున్న ఆ రోమా ప్రభుత్వానికి ఎదురుది ఈ పెద్ద మనిషి నిలబడ్డాడంట. ప్రేమిస్తాం మేమని. రాజు కూతుర్ని ప్రేమించడం ఏంట్రా అంటే అదంతే అన్నాడంట. ప్రేమించాడు, భూమి మీద లేకుండా అయిపోయాడు. మళ్ళీ చెప్తాను, ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ఈ ప్రేమ అని వెళ్ళే వాళ్ళు వ్యామోహపు చూపులకు, వ్యభిచార సంఘులకు వెళ్ళే వాళ్ళు ఇలాగే తయారవుతారు. మిస్ఫరే సొసైటీలో ఏదన్నా టచ్ చేశారనుకున్నా చెప్తున్నాను, మీ శాలరీలు ఉండవు, మీ హిస్టరీలు ఉండవు, మీ హిస్టరీ బేస్లు ఉండవు. మళ్ళీ చెప్తున్నాను, ఏముంటుంది అంటే అప్పటి వరకు నేను నీ మీద ఆశలు పెట్టుకున్నా, నా కొడుకు చదువుకుంటాడు, నా కొడుకు అలా అవుతాడు, ఇలా అవుతాడు, ఇంకేదో అవుతాడు, మమ్మల్ని ఉద్ధరిస్తాడు, బతికి పెద్దగా ఉద్ధరిస్తాడు అనుకున్న ఆ తల్లిదండ్రుల ఆశలన్నీ పోయి ఆ గాలి దానికోసం చచ్చిపోతావా అని అడుగుతాను. ఏంటి లాభం అని అడుగుతున్నాను. ఏ గాలి దాని కోసం పోతే ఏంటి లాభం? బైబిల్ నేర్పుతుంది చూడండి. బైబిల్ ప్రేమ అంటే ఎలా ఉంటుంది, ప్రేమ అంటే ఎలా ఉండాలి, దేవుని ఆలోచన ఎలా ఉంటుంది అని. సరిపోదా మనకు దేవుని ప్రేమ? ఏం నేర్చుకుంటాను సమాజంలో? ప్రేమ పేరుతో అప్పటి ఆశలను తీర్చుకునే పరిస్థితులు, ప్రేమ పేరుతో మీ ఆలోచన మీ ఇష్టానుసారమైన చెత్త చేసే పరిస్థితులు. ఇదే సమాజం మీకు నేర్పే. మళ్ళీ చెప్తున్నాను, ప్రపంచంలో నైతిక విలువ ఏదన్నా నేర్పే గ్రంథం ఏదన్నా ఉందంటే నైతిక విలువలను, దేవుని ఆలోచన. మళ్ళీ చెప్తున్నాను, నేరాలు జరిగిపోతున్నాయి, ఘోరాలు జరిగిపోతున్నాయి. ఎందుకు సరిపోవు? దేవుని ఆలోచన మీలో లేదు, దేవుని వాక్యం మీలో లేదు, నైతిక విలువలు మీలో లేవు. నైతిక విలువలు మీ తల్లిదండ్రులు చెప్పి మిమ్మల్ని పెంచలేదు, సంఘాల్లో పెరిగినా నైతిక విలువలు మీ సేవకుడు మీకు బోధించలేదు. హత్యలు జరుగుతున్నాయి, రేపులు జరుగుతున్నాయి. ఎందుకు జరగవు? వాక్యం లేదు. యవనస్తులు ఈరోజు నిలబడలేకపోతున్నాం. ఏంటి కారణం? మీలో వాక్యం లేదు. అది చెప్తాను, మీలో వాక్యము లేదు. మీలో వాక్యం లేనంత కాలం మీరు బేస్ లేకుండా నిలబడ్డవారే నామకార్థ క్రైస్తవులే. ఒకానొక కాలానికి వచ్చేసరికి గర్జించి సింహమైన సాతాను నీకు శోధనలో మింగేయడానికి రెడీగా నడుగుతాడు. వాక్యం తెలియకుండా సేవలోకి వచ్చిన నిన్ను, వాక్యం తెలియకుండా నిష్టానుసారమైన బ్రతికే క్రిస్టియన్ అనే పేరు చెప్తున్నాను, నిన్ను మింగడానికి రెడీగా ఉన్నాడు. మళ్ళీ చెప్తున్నాను, ఆయన ఎల్లాడు, చనిపోయాడని ఎంత వాస్తవం, ఆయన తిరిగి వస్తాడన్నది అంతే వాస్తవం. ఆయన ఆగమన ప్రకాశము చేత పంచభూతాలు మిక్కటమైన వేండ్రముతో లయమైపోతాయి అన్నది అంతే వాస్తవము. అలాంటి నాశనకరమైన సమాజాలకి మరి చెప్తున్నాను, పత్రికలు మీరు చూడండి. పత్రికలు హిస్టరీ బేస్ చేసుకుని ఆ కాలం నాటి సామాజిక పరిస్థితులకు సామాజిక మాధ్యమాన్ని వాడుకొని వాళ్ళు చెప్పారు. ఎందుకు అలా రాశారంటే ఆ సామాజిక పరిస్థితులు అర్థమవుతేనే, ఆ నైతిక విలువలు అర్థమైతేనే, ఒక మనిషి ఆలోచన అర్థమవుతేనే, వాళ్ళ హృదయ ఆలోచనలు అర్థమవుతానే, హృదయ కాఠిన్యం అర్థమవుతేనే క్రీస్తు సువార్తను వీళ్ళు ప్రకటించగలరు. ఆ ప్రాంత పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు తెలుసు. మళ్ళీ చెప్తున్నాను, ఈ హైదరాబాద్లోనే కావాలనే పెట్టాం. హైదరాబాద్లో పరిస్థితులు ఏంటో తెలుసా? యువత పరిస్థితులు ఎలా ఉన్నాయి తెలుసా? యువత పరిస్థితి చాలా భయంకరంగా తయారైపోయి, 1 night స్టేస్ అని, లెస్బియన్, ఏదన్నా LGBTQS ఈ భయంకరంగా పెరిగిపోయి. మళ్ళీ చెప్తాను, LGBTQS కానీ మిగతావి కానీ చాలా భయంకరంగా పెరిగిపోయాయి. లెస్బియన్ అని వాటి మీనింగ్ అంటే LGBTQS అంటే లెస్బియన్, ట్రాన్స్జెండర్, ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ భయంకరంగా పెరిగిపోవడం కారణం ఏంటో తెలుసా? మీలో వాక్యం లేదు, మీలో నైతిక విలువలు లేవు.
మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ దాటి నైతిక విలువలు గొప్పగా నేర్పే గ్రంథం ఏదైనా ఉందో ఏది లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఏ గ్రంథము బైబిల్ను దాటి గొప్ప నైతిక విలువలు నాకు కనబడలేదు. మళ్ళీ చెప్తున్నాను, ఏ గ్రంథము నేర్పించలేదు, ఏ గ్రంథం వల్ల అవ్వదు కూడా. అలాంటి నైతిక విలువలు సమాజాన్ని దేవుని ఉద్దేశాన్ని నెరవేరుస్తూ పరిశుద్ధంగా ఉండండిరా, తల్లిదండ్రులకు లోబడండిరా, జీవితాలు కట్టుకోండిరా, నీ రోగాలు తెచ్చుకోకుండా శరీరాలు బాగా ఉండాలరా, పరలోక రాజ్యంలో నిత్యరాజ్యమైన దేవుడి రాజ్యంలో యుగ యుగాలు ఆయనతో ఉండాలరా అన్న ఉద్దేశంతో దేవుని ఆలోచనను ప్రకటించడానికి మేము ఉన్నాం. రండి, మేము చెప్తాం. లవ్ అంటే ఏంటంటే, ఈరోజు చూడండి మీరు, లవ్ అంటే ఏంటంటే 10th క్లాస్కి సిగ్గు లేకుండా మళ్ళీ చెప్తాను, 10th క్లాస్లోనే లవ్ అంట. మళ్ళీ చెప్తాను, 10th క్లాస్లోనే. ఇది నిబ్బాని వ్యవహారం. ఇప్పుడు ఎక్స్ట్రీమ్ బ్యాచ్ ఇంటర్లో లవ్స్, ఇప్పుడు ఎక్స్ట్రీమ్ బ్యాచ్. మళ్ళీ చెప్తున్నాను, ఫుల్లీ ఎక్స్ట్రీమ్ బ్యాచ్ అనమాట వీళ్ళందరూ. ఇప్పుడు డిగ్రీలో లవ్లు, ఏం సాధిద్దామని లవ్లతో ఉన్నదే గాలిగాడి. మళ్ళీ చెప్తున్నాను, ఉన్నదే గాలిగాడివి. మళ్ళీ ఈ స్పైడర్ మ్యాన్ గాడి, ఈ పోటుగాడి వెళ్ళంట, చెప్పండి, ఇంకో ఇల్లు మీదకి దూకాడంట. ఆమె దగ్గర సుడిగాలి, ఇంకా ఆమె సుడిగాలి ఈ గాలిగాడ సుడిగాలి అయితే ఇంకా చెప్పండి, ఇంకా మా కొంపలు ఆరిపోతాయి, ఇంకా మా కొంపలు ఎగిరిపోతాయి. మళ్ళీ చెప్తాను, ఏం నేర్చుకుంటారు సమాజంలో? ఏం నేర్చుకుంటారు? పాపం నేర్చుకుంటారు. అలాంటి సమాజానికి దేవుని ఆలోచనను, దేవుని వ్యూహాన్ని నెరవేర్చడానికి ఒక ప్రణాళిక నేర్పుతున్న గ్రంథాన్ని చదవగలరా? దేవుని కోసం నిలబడగలరా? లోకంలో పాపంలో పడి ఎవడైనా దొలుతాడు. దేవుని కోసం నిలబడే యవ్వనుడుగా నువ్వు ఉండగలవా? నేను అడుగుతున్నాను, నువ్వు ఉండగలవా? లోకంలో ఎవడైనా ఉంటాడు, సగం వాక్యం తెలిసి ఎవడైనా ఉంటాడు, స్టేజ్లకి వాక్యాలు ఎవడైనా చెప్పగలడు. నేను అడుగుతున్నాను, దేవుని కోసం మట్టి నేలన బతకగలవా? నీతికి పడి ఉండగలవా? నేను అడుగుతున్నాను, ఉండగలరా? చాలా మంది ఏం నేర్చుకుంటున్నారు సమాజంలో? ఏం నేర్చుకుంటున్నారు? పాపం నేర్చుకుంటున్నారు. ఏం నేర్చుకున్నారు? లవ్ అనే పేరుతో లస్ట్ నేర్చుకుంటున్నారు. ఏం నేర్చుకున్నారు సమాజంలో? లవ్ అని తిరిగితే ఏముండదు, మొత్తం గాలికి వెళ్ళిపోతారు. చూద్దాం వాక్యంలోంచి. ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి సందర్భాల్లో దేవుడు ఎన్నుకున్న ఒక మహా వ్యక్తి, మహాయోధుడు, మహాసూర్యుడైన ఒక వ్యక్తి చనిపోయాడంట. ఆ చావు చూడడం చాలా భయంకరంగా, చాలా ఘోరంగా ఉంటుంది. ఈ చావు ఆ వ్యక్తి పేరు ఏంటో తెలుసా? ఒక స్త్రీ వ్యామోహ చూపుకి, ఒక స్త్రీ పాప చూపుకి, ఒక స్త్రీ అందానికి, ఒక స్త్రీ వ్యామోహానికి పడిపోయిన ఒక మహావీరుని గాథ ఇది. ఒక మహావీరుని చరిత్ర ఇది. ఒక స్త్రీ వ్యామోహపు చూపుకి, ఒక స్త్రీ వ్యామోహపు చెంగుకి, అందానికి, చెందాలకి లొంగిపోయిన ఒక మహావీరుడి చరిత్ర మీరు చదివారా? చూద్దాం బైబిల్లో. అసలు బైబిల్ ఏం చెప్తుంది? ఏ నైతిక విలువ నేర్పుతుంది? చాలా మంది వచ్చి అడుగుతారు, ఏ నైతిక విలువ నేర్పుతుంది నీ బైబిల్ అని. చెప్తాం, రండి చూపిస్తాం. మేమేం లవ్ అంటే ఏంటి చూపిస్తాం. రండి, దేవుడు ఎలా ప్రేమించాడో చూపిస్తాం. ఆయన మనం పాపలై ఉండగా ఎలా ప్రేమించాడో చూపిస్తాం. చూడండి ఒకసారి, చూద్దాం ఒకసారి సంసోను గురించి చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం, స్పెసిఫిక్గా న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం. స్పెసిఫిక్గా ఎక్కువ సమయం లేదు కనుక దయచేసి అర్థం చేసుకోండి. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం స్పెసిఫిక్గా చదవండి. ఇజ్రాయేలులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా, యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించను. చూడండి, ఇక్కడ రాస్తున్నాడు చూడండి, ఇజ్రాయేల్ మరలా ఘోర పాపాన్ని చేసేసారు, విగ్రహారాధన భయంగా. మళ్ళీ చెప్తున్నాను, జోగిని వ్యవస్థలు ద్వితీయోపదేశ కాండంలోనే స్టార్ట్ అయ్యి, జోగిని వ్యవస్థలు, దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు, నిమ్రోధాత్మ కలిగిన, యెజబెలాత్మ కలిగిన ఈ పరిస్థితులు ఇజ్రాయేలీలో మళ్ళీ ప్రారంభమైపోయాయి. దేవుడు అంటాడు, గద్ద తన రెక్కల మీద తోడుకొచ్చినట్లు అరణ్య యాత్రలు, అరణ్య ప్రదేశాల్లో సమృద్ధిగా ఎర్ర సముద్రాన్ని చీల్చి నీ శత్రువులను నేను విడిపించి నేను నడిపించాను. ఇజ్రాయేల్ ప్రజలారా, మళ్ళీ మీరు పాపానికి కొడగట్టేశారు, పాపం చేసేసారు మీరు అందరూ. నేను ఎన్నుకున్న నిన్ను, నేను ప్రేమిస్తున్న నిన్ను వ్యతిరేకంగా తయారైపోయారేంట్రా? 40 సంవత్సరాలు చెప్తున్నాను, 40 సంవత్సరాలు ఫిలిష్తీయుల చేతికి దేవుడు అప్పగించాడు. పేతురు గారు కానీ, పౌలు గారు కానీ, మిగతా అపోస్తలులే కానీ రాసే పత్రికలకు బేస్మెంట్స్ ఉంటాయి. అర్థమవుతుందా మీకు? బేస్మెంట్స్ ఉంటాయి. ఏ బేస్మెంట్ లేకుండా రాయడు. అక్కడి సామాజిక పరిస్థితులను, ఫైనాన్షియల్ స్టేటస్ను, వీటన్నిటిని ఉద్దేశిస్తూ రాస్తారు. అక్కడ అలా వ్యక్తపరుస్తూ వస్తారు. మీరు చూడండి, అందుకే స్మరణ సంఘానికి రాసేటప్పుడు ఆసియాకు ముక్కు పుడకగా ఉన్న ఆ ప్రాంతము దమస్కస్ ప్రాంతాన్ని గురించి రాస్తూ, నీ ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోయినా, నీ శరీరం ఉబికినా, నీ శరీరం ఉబికినా, నీకు సమస్తం వ్యతిరేకమైపోయినా, నేను నిన్ను ప్రేమిస్తున్నా, స్మరణ అని రాస్తాడు దేవుడు. సందర్భానుసారంగా రాస్తారు. అపోస్తలుడైన పౌలు గారు చూడండి, ఒక హిస్టారికల్ బేస్, ఒక బేస్ ఉంటుంది. ఎందుకంటే ఆ సమాజ పరిస్థితులు అర్థమవుతే ఈ సంఘానికి కానీ, ఈ ప్రాంతానికి కానీ అలా రాయాలనే ఉద్దేశంతో రాస్తారు పౌలు గారు. ఎందుకు అలా రాస్తారంటే, ఆ సామాజిక పరిస్థితులు, ఆ రాజకీయ పరిస్థితులు, ఆ రాజకీయ ఒత్తిళ్ళు ఎలా ఉన్నాయి, ఆ ప్రభుత్వం పైన ఆ ప్రజల పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళ సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళ అంతరంగ స్వభావాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ బేస్ చేసుకుంటూ పత్రికలు, సువార్తలు రాశారు పౌలు గారు కానీ, మిగతా అపోస్తలులు కానీ. ఇప్పుడు ఉదాహరణకి
లూకాసు వార్తలు మనం చూసినట్టయితే సామాజిక పరిస్థితులు, సామాజిక మాధ్యమం ఎలా ఉందో అప్పటి పరిస్థితుల్లో, దాని హిస్టారికల్ బేస్, ప్రభుత్వ పరిస్థితులు ఎలా ఉన్నావో, అప్పుడు యాజకీయం మీన్స్ యాజకత్వం ఎలాగైతే కలిసి మూకముడిగా అంటే దేవుని మందిరాన్ని దొంగల గుహగా మార్చారో రాస్తారు. వీటన్నిటి ఎప్పుడైనా చూడండి సమాజ పరిస్థితిని బట్టి వాక్యం అర్థమయ్యేలా, వాక్యం స్థిరపడేలా, వాక్యం వాళ్ళ హృదయాలకు తాకేలా అపోస్తలులు అని పౌలు గారు కానీ చెప్తూ వచ్చారు. చూడండి, అలా చెప్తూ వచ్చిన అపోస్తలులు కానీ ఆ సమాజ పరిస్థితిని అర్థం చేసుకొని వాక్యం చెప్తూ వచ్చారు. ఇప్పటికైనా అదే చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, కావాలని February 14 ఫిక్స్ చేసి మరి యవనస్తులు కూడికి పెట్టాం. చెప్తున్నాను, కావాలని పెట్టాం. ఎందుకంటే యవనస్తులు పాడైపోయినారు సొసైటీలో. మళ్ళీ చెప్తున్నాను, యవనస్తులు పాడైపోయిన ఈ సమాజాన్ని, పాడైపోయిన నరక కూపానికి క్రీస్తు అనే ఈ దేవుని బిడ్డలను, దేవుడు ప్రేమించిన బిడ్డలను నరక కూపానికి విడిచే ఈ వ్యాలంటైన్స్ డేనే కానీ మళ్ళీ చెప్తున్నాను, వ్యాలంటైన్స్ డేనే కానీ ఈ పరిస్థితులు కానీ సరిదిద్దడానికి, సరిచేయడానికి, దేవుని ఆలోచన విధానాన్ని ముందుకు నడిపించడానికి సత్యం కోసం మేము నిలబడబోతున్నాం. మళ్ళీ చెప్తున్నాను, మా గురించి ఎవరెవరైతే ఏదేదైతే అనుకుంటున్నారో, నిలబడతాడా చూస్తాం, ఏదో చేస్తాం, వీడెంత వీడు బతికెంత అన్నాం, ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తూ మేము మాడుతున్నాం ఈ మాట. నిలబడి చూపిస్తాం. మేము దేవుని కొరకు రగిల ఒక యవ్వనులుగా దేవుని కోసం నిలబడితే ఎలా ఉంటుందని మా దేవుడు మాకు ఎప్పుడు చూపించాడు, మాకు ఎప్పుడు తెలుసు. బైబిల్లో మాకు మాదిరిగా ఉన్న చాలా మంది ఉన్నారు. చెప్పండి, మేము నిలబడతాం. అలాంటి యవ్వనులుగా మీరు నిలబడాలన్న ఉద్దేశంతో దేవుని కోసం మీరు నిలబడాలి, సమాజం కోసం మీరు నిలబడాలి. సమాజంలో సత్యాన్ని ఎలుగెత్తు చెప్పడానికి, దుర్బోధల్ని దులిమాడేయడానికి, వక్రీకరించే ఈ బోధలు, రాజీపడే బోధల మధ్య గద్దించి సత్యం చెప్పడానికి, దేవుని ఆలోచన చెప్పడానికి యవ్వనస్తులు మీరు కావాలి. మళ్ళీ చెప్తున్నాను, మోషేని దేవుడు సేవకు పిలిచే సమయానికి మోసే వయసు అంతా, యెహెజ్కేలుని దేవుడు సేవకు పిలిచే సమయానికి యెహెజ్కేలు ఏజ్ అంతా. మళ్ళీ చెప్తున్నాను, క్రీస్తు సేవకు వచ్చేసరికి క్రీస్తు వయసు అంతా. అడుగుతున్నాను నేను అందరిని, వీళ్ళందరూ యవనస్తులే, వీళ్ళందరూ చిన్న పిల్లలే. దేవుడు ఎన్నుకుని ఒక బలమైన దేవుని రాజ్య స్థాపనలో బలమైన పాత్రలు ఎన్నుకొని దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి, సమాజానికి గద్దించి సత్యం చెప్పడానికి. మళ్ళీ చెప్తున్నాను, మేము అందుకు పిలువబడ్డాము అని అంటే కేవలం క్రీస్తు కొరకు నిందలబడ్డానికి కాదు, కేవలం క్రీస్తు కొరకు శ్రమ పడ్డానికి కాదు, కేవలం క్రీస్తు కొరకు లోకానికి పెంటగా ఉండడానికి మాత్రమే కాదు, ఈ క్రీస్తు అనే సంఘాన్ని పాడు చేసే దుర్బోధనని కానీ, ఈ క్రీస్తు అనే ఉద్దేశాన్ని వక్రీకరించే బోధల మధ్య క్రీస్తును సత్యాన్ని స్థాపించడానికి, క్రీస్తు అనే ఉద్దేశాన్ని లోతులో స్థాపించడానికి, సిలువ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో, చాలా మంది మీరు చూడండి, అద్భుతాలు అంటారు. అపోస్తలుడైన పౌలు గారు ఇదే మాట రాస్తుంటాడు, సిలువకు మించిన మహా అద్భుతం ఎక్కడిది మనకి ఇంకా? ఆది దేవుడే యజ్ఞంగా వచ్చాడు, ఆది దేవుడే సమర్పణగా మారి, బలియాగంగా మారి మన కొరకు రక్షణ తెస్తే అంతకు మించిన అద్భుతం ఏం చూస్తారు మీరు? అదే రక్షణ. మరి చెప్తున్నాను, జ్ఞానంకు మించిన ఈ క్రీస్తు ప్రేమను, త్యాగానికి మించిన మన థాట్స్ కందని ఈ ప్రేమను మళ్ళీ అక్కడ రాస్తాడు పౌలు గారు. జ్ఞానంకు మించిన క్రీస్తు ప్రేమ అంటే ఏంటి? సైంటిస్ట్లకు అంత ఉందా ఈ ప్రేమ? చాలా మంది అంటారు, మళ్ళీ చెప్తున్నాను, చాలా మంది అంటారు ఏంటంటే క్రీస్తు మన కొరకు, మన పాపాల కొరకు ప్రాణం పెట్టాడు అంటే. చాలా మంది అంటారు, మళ్ళీ చెప్తున్నాను, చాలా మంది అంటారు ఏంటంటే క్రీస్తు మీ పాపాల కొరకు మరణించడం ఏంటి, మీ పాపాలకు ఎవడు చెప్పాడు? మరి చెప్తున్నాను, ఇష్టానుసారంగా మాట్లాడే ప్రతి ఒక్కడికి నోరు మీద ఏలేసేలా యోహాన్ ఎలాగైతే సత్యం చెప్పాడో, మిగతా అపోస్తలులు ఎలాగైతే యోహాన్ అటు గ్రీకు దేశస్తులకి, హిబ్రూ దేశస్తులకు నోటి మీద ఏలేసుకునేలా ఎలాగైతే లూకా గారు కానీ అటు హిస్టరీని బేస్ చేస్తూ వీళ్ళందరూ ఎలాగైతే మాట్లాడాలో అలా మాట్లాడగలగాలి. మరి చెప్తున్నాను, క్రీస్తు ప్లస్ సైన్స్. చాలా మంది అనుకుంటారు ఏంటంటే క్రీస్తు పాపాలు ఎలా ప్రక్షాళన అయితే అంటే ప్లస్ సైన్స్. చూస్తారో మీరు, పురాతన కాలంకి వచ్చేసరికి హిమోగ్లోబిన్ ఏదో అంటారు, ఇన్సులిన్, పంది క్లోమ నుంచి ఇన్సులిన్ తీసేసి ఒక మనిషికి డయాబెటీస్ కంట్రోల్ చేసేవాళ్ళు. నేను అడుగుతున్నాను, ఒక మనిషి డయాబెటీస్ కంట్రోల్ చేయడానికి మళ్ళీ చెప్తున్నాను ఇన్సులిన్ ఎందుకు వాడతారు నాకు తెలియక అడుగుతున్నా. ఒకడు చస్తేనే, దాని ఏమంటారు, ఒక జీవి మరణిస్తేనే ఆ జీవితో ఒక ప్రాణం నిలబడింది. అందుకే రాష్ట్ర పౌలు గారు, ఇది సైన్స్, జ్ఞానంకు మించిన ప్రేమ, జ్ఞానంకు మించిన క్రీస్తు ప్రేమ, సైంటిస్టులకు అందని ఈ క్రీస్తు ప్రేమ, సాధారణమైన మనుషుల యొద్దకు వచ్చే ఈ ప్రేమ, సాధారణమైన సీదా తిండి తినక ఉండి ఉండక తిండి తినక అన్నట్టున్నట్ట ఆ ప్రాంతంలో ఆ ప్రజల దగ్గరికి యోగ్యత లేని, ఎన్నిక లేని, అర్హత లేని, ఏ పరిస్థితులు బాలేని, ఆ పూటకింత చాలా అనుకునే దగ్గరికి వచ్చి అర్థమయ్యే ఆ ప్రేమే జ్ఞానంకు మించిన ఈ క్రీస్తు ప్రేమ అన్నారు. ఇలాంటి క్రీస్తు ప్రేమను అర్థం చేసుకోగలుగుతున్నామా? జ్ఞానం మించిన క్రీస్తు ప్రేమ అర్థం కాని వాళ్ళు చాలా మంది ఉన్నారంటే
ఉన్నారు 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 ఉన్నారు. వీళ్ళు ఎలాంటి వారంటే మళ్ళీ చెప్తున్నాను, వీళ్ళు ఎలాంటి వారంటే చెప్పనా, అప్పటి వరకు క్రీస్తులో ఉంటామంటూనే లోకంలో పని చేసేవాళ్ళు. అప్పటికి క్రీస్తులో ఉంటామంటూనే లోక పనికి మాలిన వ్యవహారాలు చేసేవాళ్ళు. మళ్ళీ చెప్తున్నాను, సంఘాల్లో కూడా మీరు చూడండి, సంఘాల్లోకి వచ్చి కూడా స్త్రీలను వ్యామోహ చూపులతో సన్నాసిగా లేరంటారా? సంఘాల్లో కూడా రక్తం ఇచ్చి సంపాదించిన క్రీస్తు, రక్తం ఇచ్చి సంపాదించిన సంఘాల్లో వచ్చి కూడా పనికి మాలిన విశ్వాసులైన పేరుతో, సేవకులైన పేరుతో, మిగతా యవ్వనస్తులైన పేరుతో యవ్వన జ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నాం, దేవుని కొరకు పరిగెడుతున్నాం అనుకుంటేనే క్రీస్తుని నమ్మేస్తున్న ఈ ఇస్కరియోతు యూదాలు, క్రీస్తుని సిలువేస్తున్న శాస్త్రులు, సద్దుకైలు, ధర్మశాస్త్రోపదేశకులు సంఘాల్లో ఉన్నారా? ఉన్నారు, రేపుతున్నాను ఉన్నారు. అలాంటి వ్యతిరేకమైన బోధలకు దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి చెప్పండి, ఆ రోజు బాప్తిస్మిచ్చి యోహాన్ నిలబడ్డట్టు, ఆ రోజు చెప్పండి మిగతా అపోస్తలు కానీ ప్రవక్తలుగా నిలబడ్డట్టు, ఇర్మియా నిలబడ్డట్టు, యెహెజ్కేలు నిలబడి, మోసే నిలబడినట్టు నిలబడాలి. మళ్ళీ చెప్తున్నాను, యవనస్తులుగా మీరు చూడండి, దేవుడు పాత నిబంధనలైనా కొత్త నిబంధనలైనా దేవుడు ఒక వ్యక్తిని సేవకు పిలిచే సమయానికి, మళ్ళీ చెప్తాను, దేవుడు ఒక వ్యక్తిని సేవకు పిలిచే సమయానికంతా అతడి ఏజ్ ఎంత తెలుసా? యెహెజ్కేలుకి ప్రవచనాలు చెప్పే సమయానికి యెహెజ్కేలు ఏజ్ ఎంత? 30. మళ్ళీ చెప్తున్నాను, మోసే ఏజ్ ఎంత? 40. వీళ్ళందరూ ఇర్మియా ఏజ్ కానీ చిన్న బాలుడు అయినప్పుడు ఇర్మియాని అభిషేకించి పిలుచుకున్న దేవుడు ఈరోజు సత్యం కోసం ఒక వ్యక్తిని పిలుచుకోవడా అంటే, క్రీస్తులోకి పిలువబడ్డ మనము, క్రీస్తులో రక్షింపబడ్డ మనము, క్రీస్తు యొక్క మరణ బలహీనతను రుచి చూడాలనుకున్న మనము, క్రీస్తు సేవ చేయాలనుకున్న మనం, క్రీస్తును స్థాపించాలనుకున్న మనం, సత్యాన్ని సమాజానికి చెప్పాలనుకున్న మనం, నిస్వార్థమైన ప్రేమను ప్రకటించాలనుకున్న మనము చెప్పండి నిలబడాలి. దేవుని కోసం నిలబడాలి, సత్యం చెప్పడానికి నిలబడాలి. అలాంటి యవ్వన తరంగా మీరు నిలబడాలి. ఈరోజు యవనస్తులు ఎలా అయిపోయారు తెలుసా? సమాజ పరిస్థితులు ఎలా అయిపోయాయి తెలుసా? యవనస్తులు ఏంట్రా మీ పరిస్థితులు అంటే తల్లిదండ్రుల మాటలు వినరు. నేను చెప్తున్నాను, వాక్యంలో రాస్తారు కదా, బాలుడు నడవలసిన త్రోవలో వాడికి బాల్యం అందే నేర్పకుంటే, మళ్ళీ చెప్తున్నాను, ఎలాగ వాడు బాగుపడతాడు? సెట్ అయి వంగనదే మానవి వంగుతుందా అని అడుగుతున్నాను, వంగుతుందా? చిన్నప్పటి నుంచి ఇలా ఉండండమ్మా, అలా ఉండకండమ్మా, ఇలా ఉండకండమ్మా అని నేర్పిస్తేనే నేర్పుతారు. దేవుని యందు భయభక్తులు కలిగి మందిరాల్లో పెంచితే పెరుగుతారు. నువ్వే సరిగా మందిరానికి రావు, నువ్వే మహా అంటే నెలకు ఒకసారి వస్తావు, వారానికి ఒకసారి వస్తావు, తర్వాత ఇష్టానుసారంగా నీ వారం అంతా చెత్త పనికి మాలిన సిగ్గుమాలిన చేస్తావు, నీకు చేస్తూ వారానికి ఒకసారి వస్తావు. నీ కొడుకులకేం నేర్పిస్తావు, నీ పిల్లలకైనా. మళ్ళీ చెప్తున్నాను, నేరాలు జరిగిపోతున్నాయి, ఘోరాలు జరిగిపోతున్నాయి. ఎందుకు జరిగిపోవు? రేపులు జరిగిపోతున్నాయి, చంపేస్తున్నారు. ఎందుకు చంపారు? దేవుని వాక్యం లేదు. మీకు నైతిక విలువలు తెలియదు. క్రీస్తు నేర్పిన నైతిక విలువలు ఇవి కావు, దేవుడు నేర్పిన నైతిక విలువలు ఇవి కాదు. దేవుడు ఎలాగుంటాడన్న ఉద్దేశం కూడా మీలో లేదు. ఒకరి పెరుగు వారిని ఎలా ప్రేమిద్దామని తెలియదు. ఈరోజు చూడండి, బంధువులు చాలా మంది నోటీస్ ఇచ్చే సంగతి ఏంటో తెలుసా? ఈరోజు బంధువులు వస్తే ఎలా ఉన్నారంటే, రా బంధువులు వచ్చేసారా ఇంటికి అంటారు. అంత సీన్ ఉందా? క్రీస్తు నేర్పిన నైతిక విలువలు ఇవా అని అడుగుతాను. ఇవా నేర్పించిన క్రీస్తు నేర్పించిన నైతిక విలువలు ఏనాడన్నా మళ్ళీ చెప్తున్నాను, బంధువులు వస్తే ఏనాడన్నా ప్రేమగా పలకరించారా? మీ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, మీ ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి, మీ స్థితిగతులు ఎలా ఉన్నాయి అని ప్రేమగా పలకరించగలుగుతున్నామా? నిలబడు. శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, సముద్రం ఉప్పొంగిపోయి చంపేస్తా అని ఉరకలేసి మీదకొచ్చినా నిలబడు. సముద్రపు పొంగిని అనిసేసేవాడు మన దగ్గర ఉన్నాడు, నిలబడు. శ్రమలను అనిసేసేవాడు మన దగ్గర ఉన్నాడు, నిలబడు. వస్తాయి శ్రమలు, వస్తాయి బాధలు, వస్తాయి సవాళ్ళు, వస్తాయి శత్రువులు అరుస్తారు, అరని ఎన్నైనా అనని, నువ్వు నిలబడు. ఈ సమాజానికి సత్యం చెప్పడానికి, దేవుని ఆలోచనని తలదన్నే సమాధానం చెప్పడానికి, దుర్బోధల్ని దురిమాడడానికి, క్రీస్తు ఉద్దేశాన్ని నెరవేర్చడానికి, పాడైపోతున్న సమాజాన్ని సరిచేయడానికి బాప్తిజం ఇచ్చి యోహాన్ దగ్గరికి ఎలాగైతే వాక్యం వచ్చిందో, ఆ వాక్యాన్ని, క్రీస్తు అనే సత్యాన్ని, క్రీస్తు అనే ఒక నైతిక విలువను సమాజానికి నేర్పుతున్న మేము నిలబడి చూపిస్తాం. మీ ధైర్యం ఏంట్రా? మీరు ఎలా నిలబడతారా చూస్తామన్న ప్రతి ఒక్కరికి నిలబడి చూపిస్తాం. మా వెనకుంది మా దేవుడు నిలబడి చూపిస్తాం. మా వెనకాల ఉంది మా దేవుడు, మా ధైర్యం మా దేవుడు. మీకైతే మీ బ్యాక్గ్రౌండ్ లేమో, మాకైతే మా దేవుడు. లాంటి నైతిక విలువను పద్ధతి నేర్పుతాం. ఏం నిలబడకూడదా? తయారు చేస్తాం. ఏం చెప్తున్నాను, దేవుని కొరకు సైనికులను తయారు చేస్తాం. దేవుని ఆలోచన విధానం నేర్పించే ఒక నైతిక విలువను సమాజంలో స్థాపిస్తాం. దట్స్ వై వీఆర్ కండక్టింగ్ ద యూత్ మీటింగ్. అర్థమైందా మీకు? పాపాన్ని నేర్పే సమాజంలో పరిశుద్ధతను నేర్పే దేవుని ఆలోచన నెరవేర్చడానికి, పాపాన్ని మాత్రమే నేర్చే లవ్ అనే పేరుతో వస్తుంది లస్ట్. ఆ లస్ట్ను జయించడానికి క్రీస్తు ఉద్దేశాలు నెరవేర్చే ఒక స్థాపన ఆలోచన మీలో ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, మీ జీవితాలు బాగుపడాలన్నా, మీ జీవితాలు బాగుండాలన్నా క్రీస్తు మీలో ఉండాలి. క్రీస్తు వాక్యం మీకు తెలియాలి. నేరాలు జరిగిపోతున్నాయి, ఘోరాలు జరిగిపోతున్నాయి. ఎందుకు జరిగిపో? వాక్యం లేదు మీలో, నైతిక విలువలు లేవు మీలో నైతిక విలువలు లేవు, మీలో వాక్యం లేదు, మీకు వాక్యం తెలియదు, ఒక నైతిక విలువలు నేర్పలేదు.
చిన్నప్పటి నుంచి నేర్పలేదు. అమ్మ అనే నైతికతను, అక్క అనే నైతికతను, చెల్లి అనే నైతికతను. రేపులు జరుగుతున్నాయంటే వాడు వాళ్ళ చెల్లిని చూడలేకపోతున్నాడు. తనలో అర్థమవుతున్న సమాజానికి వాడు వాళ్ళ చెల్లిని తనలో చూడలేని వీడు ఏం నేర్చుకున్నాడు? నైతిక విలువ నేర్చుకోలేదు. అలాంటి సమాజానికి, పాడైపోయిన ఈ సమాజానికి నైతిక విలువ నేర్పే బైబిల్ని ప్రకటిస్తున్నాం మేము. చూడండి, ఈ సమాజం ఇప్పటి కాలం నాటి సమాజం ఎలా ఉందో తెలుసా? క్రీస్తు అనే పేరుతో, క్రీస్తు అనే సంఘం అనే పేరుతో యేజుబేలు అనే బోధన తెచ్చి ఇష్టానుసారమైన నడకకు పెద్దపీటేస్తూ, వాక్యాన్ని వక్రీకరిస్తూ, వాక్యానికి ఎదురెత్తు, మునుకోలుకి ఎదురెత్తి ఇష్టానుసారంగా నడిచే సంఘాలు ఉన్నాయి క్రీస్తులో. హైదరాబాద్ లో అంటే ఉన్నాయి, మళ్ళీ చెప్తున్నాను ఉన్నాయి. దేవునికి వ్యతిరేకమైన నడకను నడిచే సంఘాలు. మళ్ళీ చెప్తున్నాను సంఘాల్లోనే సిగ్గు లేకుండా సన్నాసిగాలు వచ్చి వ్యామోహపు చూపుతో స్త్రీలను, పెళ్ళైన ఆడవాళ్ళని, పెళ్లి కాని మగాళ్ళని చూసి సిగ్గులేని సన్నాసిగాళ్ళు ఉన్నారంటే ఉన్నారు. ఏం నేర్చుకున్నారు వీళ్ళు? సంఘానికి వచ్చాక నైతిక విలువ నేర్పని. మళ్ళీ చెప్తున్నాను, విశ్వాసులు కానీ, సంఘాల్లో విశ్వాసులు కానీ పాడవడానికి కారణం ఏంటో తెలుసా? వాక్యం చెప్పని నువ్వే మళ్ళీ సేవకుడే, వాక్యం చెప్పని సేవకుడే, వాక్యం తెలియని సేవకుడే, వాక్యాన్ని వివరణాత్మకంగా వివరించిన సేవకుడే, క్రీస్తులో లోలోతుకు స్థాపించిన నువ్వే సేవకుడు. మళ్ళీ అడుగుతున్నావు, నువ్వే కారణం. అలా నైతిక విలువ నేర్పని నిన్ను లెక్కడుతారు రేపు ధవల సింహాసన తీర్పులో. క్రీస్తు యేసు న్యాయపీఠం లెక్కడితే చెప్పగలవా నువ్వు? లేవు. వాక్యం తెలియదు. మళ్ళీ చెప్తున్నాను, ఏం నేర్పిస్తున్నారు సమాజానికి? LGBTQS అని వచ్చేసాయి. వీటికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇచ్చిందని మీకు తెలుసా? లెస్బియన్ కానీ, మిగతా ఏది ట్రాన్స్జెండర్ కానీ, వీటన్నిటి అన్న చదవని ఏంటది? లెస్బియన్, గే, LG, బిసెక్సువల్, ట్రాన్స్జెండర్ అండ్ క్వేర్, వీటన్నిటికి పర్మిషన్ ఇచ్చేసిందా ఏపీ గవర్నమెంట్? చేసింది. మరి చెప్తున్నాను, ఇలాంటి నాశనకరమైన సమాజంలోకి సత్యం చెప్పడానికి మీరు ఉండాలి. సేవకులుగా నువ్వే నిలబడలేవు. ఇష్టానుసారంగా నడుచుకుంటావు, తెలియదు, వాక్యం తెలియదు. ఇష్టానుసారంగా సేవకు వచ్చేసావు, వాక్యం తెలియకుండా, వాక్యాన్ని గురించిన జ్ఞానం లేకుండా వచ్చేసావు. నువ్వు ఏం నేర్పిస్తావు? అడుగుతున్నాను. యవ్వనస్తులకు ఏం నేర్పిస్తావు? నిన్ను మాదిరిగా తీసుకుని యవ్వనస్తులకు ఏం నేర్పిస్తున్నారు? చాలా మంది సంఘాల్లో ఇదే నేర్పించడం. మళ్ళీ చెప్తున్నాను, అలాంటి నరక కూపానికి వెళ్ళే ఒక యువతను క్రీస్తులోనికి తేవాలి. ఒక మహావీరుని గాథను చూద్దాం. స్త్రీ వ్యామోహంలో పడ్డ దేవుడు ఎన్నుకున్న వ్యక్తిగా ఇజ్రాయెల్ ప్రజల్ని తమ శత్రువుల నుంచి రక్షించే ఒక మహావీరుని గాథ. మనుషులను జయించిన, మార్బలాన్ని జయించిన ఒక మహావీరుని గాథ. దేవుడు ఎన్నుకున్న ఒక మహావీరుని గాథ. ఈ మహావీరుడు ఏం చేశాడు? నిన్నాతకెళ్ళి చూశాడంట ఒక స్త్రీ. చూడండి, స్త్రీ వ్యామోహానికి, స్త్రీ అందానికి లొంగిపోయే వాళ్ళు ఉంటారా సమాజంలో? అంటే ఉన్నారు. సేవకుల్లో, ముసుగులో ఉన్నారు. క్రీస్తుని ప్రకటిస్తామన్న వాళ్ళు ఉన్నారు. చూడండి, ఆ మహావీరుని గాథ ఏంటో చూద్దాం. దేవునికి ఇష్టానుసారంగా బతికితే ఎలా ఉంటుంది, దేవునికి వ్యతిరేకంగా బతికితే ఎలా ఉంటుందని చూడండి. ఒకసారిగా చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం. ఇజ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. 13వ అధ్యాయానికి స్టార్ట్ చేసేటప్పటికి పాపం చేసేసారు వీళ్ళందరూ. ఇజ్రాయేల్ ప్రజలు యెహోవా దృష్టికి మరలా ఘోరమైన పాపం చేసేసారు. అప్పటికి జోగిని వ్యవస్థలు ఉన్నాయి ఆ ప్రాంతాల్లో. ద్వితీయోపదేశ కాండంలోనే ఈ జోగిని వ్యవస్థలు, పనికిమాల విగ్రహారాధన చేసి ఇజ్రాయేల్లో ఉన్నారా అంటే ఉన్నారు. కొరాహు వంశస్థులు వీళ్ళందరూ. కొరాహు వంశస్థులు దేవునికి వ్యతిరేకమైన నడిచే, నిమ్రోద్ ఆత్మ కలిగిన వీళ్ళు దేవునికి, క్రీస్తుకు వ్యతిరేకంగా నడిచే ఇలాంటి వాళ్ళు ఆ రోజు అక్కడ ఇజ్రాయేల్ ప్రజల సమాజంలో ఉన్నారు. ఈరోజు సంఘాల్లో కూడా ఉన్నారంటే మీరు నమ్మగలరా? ఉన్నారు. 40 సంవత్సరము ఎడారిలో, అరణ్యంలో సమృద్ధిగా చొక్కా మాయకుండా, అదేమంటారు, చెప్పు అరగకుండా నడిపించిన ఈ దేవుని జ్ఞాపకం చేసుకోకుండా మర్చిపోయి మరలా చెరకెళ్ళిపోయారు. ఇక్కడ తర్వాత మళ్ళీ 586 BCలో మళ్ళీ వెళ్ళిపోతారు వీళ్ళందరూ. అయినా వీళ్ళకి బుద్ధి రాలేదు. ఎందుకంటే వీళ్ళు లగ్జరీ లైఫ్, కృపకు, మరి చెప్తున్నాను, దేవుని ప్రేమించే ప్రేమకు, లగ్జరీ తనానికి అప్పటికి అలవాటు పడి. ఇజ్రాయిల్ ఏమన్నా ధనం తక్కువ వాళ్ళ? బీదల ఇజ్రాయిల్ ఏమన్నా? చంపేసిన రాజ్యాల్లో బ్లెండర్ మొత్తం గ్యాదర్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ. చూడండి, అలాంటి నాశనకరమైన సమాజానికి మళ్ళీ దుష్టులు అయిపోరంట. ఇలాంటి సమాజానికి మళ్ళీ ఒకడు క్రీస్తును బోధించడానికి ఒకడు రావాలి. చూడండి ఒకసారి అక్కడ కింద వచనం చదవండి, 2వ వచనం. ఆ కాలమున దాను వంశస్థుడు ఒకడు, జోరియా పట్టణస్థుడును నైన మనోహా అని ఒకడుండెను. అతని భార్య గొడ్రాలై కాపురం లేకుండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షం, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయాను, అయితే నీవు గర్భవతి కుమారుని కందువు, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసముని కానీ మద్యముని కానీ త్రాగుకుండుము, అపవిత్రమైన దేనినైనను
తినకుండుము, నీవు గర్భవతి వై కుమారుని కందు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు, ఆ బిడ్డ గర్భము పుట్టిన మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇజ్రాయేలును రక్షింప మొదలు పెట్టని ఆమెతో అనగా, దేవుని ఉద్దేశంలో ఇజ్రాయెల్ ప్రజల్ని మళ్ళా రక్షించడానికి అప్పటి కాలంలో మోసని అనుకున్నాడు, తర్వాత యెహోషువను, తర్వాత పెద్ద పెద్ద నాయకులు, న్యాయాధిపతులను వీళ్ళందరూ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వచ్చేసారంటే వీళ్ళు మళ్ళీ చెరకెళ్ళిపోయారు. వీళ్ళ అజ్ఞానాన్ని బట్టి, అవిధేయతను బట్టి, వాక్యం తెలియని పద్ధతులను బట్టి, దేవుడైన యెహోవాను అర్థం చేసుకొని పద్ధతిని బట్టి మోసే ఇస్తాడు కదా యెహోషువకు, నేను ఇచ్చిన ఆజ్ఞలో కుడికైనను, దేవుడు మాట్లాడుతూ అంటాడు యెహోషువతో, నేను ఇచ్చిన ఆజ్ఞలో కుడికైనను ఎడమకైనా తిరగకుండా సరిగా సరళమైన త్రోవలో నడవమని. నడవలేదు. ఎందుకో తెలుసా? ఇజ్రాయెల్ ఎందుకు నడవలేదు తెలుసా? బోధించే వాళ్ళు వీళ్ళకి లేదు. వాక్యం తెలియని యాజకులు తయారైపోయారు. వాక్యం తెలియనప్పటికీ ఈ వాక్యం తెలియని లేవీలు తయారైపోయారంటే మీరు నమ్మగలరా? ఇక్కడే ఉంటుంది కింది మాటలో చూడండి. అలాగే ఇజ్రాయెల్ ప్రజలు తన ప్రజలైన ఇజ్రాయెల్ను తీసుకురావడానికి ఒకడు చరిత్రలో ఒక కారణ జన్ముడు పుట్టబోతున్నాడు అనే ఉద్దేశంతో రాస్తున్నాడు సంసోను గురించి. చరిత్రలో ఒక కారణ జన్ముడు పుడతాడు, పుట్టివాడు నాకు మహిమకరంగా పుట్టినది మొదలుకొని చచ్చేంత వరకు నాకు మహిమకరంగా నా ఉద్దేశాలను నెరవేర్చడానికి నా ప్రజలైన ఇజ్రాయేలీల్ని తన శత్రువుల నుండి రక్షించడానికి తీసుకొస్తాడనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు. చూడండి, తీసుకురావాలని నాకు ప్రతిష్ఠిత అతడు తీసుకొస్తాడు అని మాట్లాడుతున్నాడు. చూడండి, అలాగే కిందికి చదవండి. ఒక కారణ జన్ముడు జన్మించబోతున్నాడు, ఒక మహావీరుని జననం జరుగుతుంది. మరి చెప్తున్నాను, దేవదూతలు ఎక్కడెక్కడ ప్రత్యక్షం అవుతారంటే చూడండి, మీరు పడుకునే దగ్గర, కూర్చునే దగ్గర ఎక్కడెక్కడ ప్రత్యక్షం. మళ్ళీ చెప్తున్నాను, సిగ్గులేని సాక్ష్యాలు చాలా మంది తయారైపోయారు. దేవదూతలు ఎక్కడ ప్రత్యక్షం? పడుకునేటప్పుడు, కూర్చునేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు, సమాజంలో ప్రార్థన చేసేటప్పుడు ప్రత్యక్షం అవుతారు. మరి చెప్తున్నాను, ఈ గాబ్రియేలు దేవదూతలు వీళ్ళందరూ తెచ్చిన వర్తమానాలు ఏంటో తెలుసా? చరిత్రను తిరగరాసే వర్తమానాలు చెప్పారు. మరి చెప్తున్నాను, చరిత్రను తిరగరాసే వర్తమానాలు తెచ్చారు. గాబ్రియేలు ఎలిజబెత్ కు ప్రత్యక్షమైనప్పుడు ఏం చేసింది? బాప్తిసమిచ్చు యోహాను వాక్యాన్ని చూపించడం, పరలోకం నుంచి పంపబడ్డ ఒక యోహాను జన్మించాడు. మరి చెప్తున్నాను, మరీకి వచ్చేసరికి ప్రత్యక్షమయ్యేటప్పటికి ఒక కారణ జన్ముడు ఎవరు? చరిత్ర లోక మర్యాదను తిరగరాసే, సత్య మార్గం కనబడినప్పుడు అసతోమ సద్గమయ అంటూ, తమసోమ జ్యోతిర్గమయ అంటూ, అమృతంగమయ అంటూ, జీవం మాకు కనబడట్లేదు, మార్గం మాకు దొరకట్లేదు, చనిపోయే పరిస్థితిలో మేము ఉన్నాం అన్న పరిస్థితిలో సత్యము నేనే, జీవం నేనే, ఐ యామ్ ద లైఫ్, ఐ యామ్ ద ట్రూత్ అనే ఒక సద్బోధకుడు అనే ఒక మనుష్య కుమారుడు, దానియేలు గ్రంథంలో చెప్పబడ్డ ఒక మనుష్య కుమారుడు జన్మించాడు. మరి అడుగుతున్నాను, చరిత్ర పుటలు తిరగరాస్తారు ఎవడైనా? ఈరోజు దేవతలు కనిపిస్తున్నా ఎవడైనా చరిత్ర పుటలు? నేను మళ్ళీ అడుగుతున్నాను, ఛాలెంజింగ్గా అడుగుతున్నాను, చరిత్ర పుటలు ఎవడు తిరగరాశాడు? ఏ దేవదూత కనబడింది? మళ్ళీ చెప్తున్నాను, గట్టిగా మాడితే దేవదూత కనబడినన్న ప్రతి ఓడికి ఆ దేవదూత పేరు కూడా తెలియదు. నిజమేనా? నిజమే. చూడండి, అలాగే చూడండి, ఒక కారణ జన్ముడు జన్మించబోతున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలు రక్షించడానికి కారణ జన్ముడు జన్మించబోతున్నాడు. ఆ అద్వితీయ దేవుని కుమారునికి చెప్పండి సాక్షిగా ఇజ్రాయేల్ ప్రజలు ఆ క్రీస్తునంటే యెహోవా జనులైన ఈ ప్రజలను మళ్ళీ ఫిలిష్తీయుల చేతుల్లో ఉండి రక్షించడానికి, అప్పటికి శత్రులుగా మారిపోయారు. అరణ్య ప్రదేశంలో యుద్ధాలు జరిగి ఇజ్రాయేల్కు బద్ధ శత్రువులుగా అందరూ మారిపోయారు. అసురవధ చేయడానికి, మరి చెప్తున్నాను, ఇజ్రాయేల్ ప్రజలు దొరికితే అసురవధ చేయడానికి సిద్ధమైపోయారు. అమోరీలు, పెరిజీలు, కానానీలు, మబూసీలు వీళ్ళందరూ ఇజ్రాయేల్ ప్రజలు ఎక్కడ దొరుకుతారా? ఫిలిష్తీయులు వీళ్ళందరూ ఎక్కడ దొరుకుతారు? ఈ ఇజ్రాయేల్ ప్రజలు చూశారు. ఇజ్రాయేల్ ప్రజలు దేవుని వదిలేశారు. ఎప్పుడైతే దేవుడు వాళ్ళని ఎడబాసాడో చెరగా పట్టబడ్డారు. వీళ్ళందరూ చెరగా పట్టబడ్డారు. ఏమీ లేకుండా అసురవధ జరిగిందంటే మీరు నమ్మగలరా? అలాంటి నరక కూపం నుంచి తీసుకురావడానికి ఇజ్రాయేల్ ప్రజల్ని క్రీస్తు దేవునికి రిప్రజెంటేటివ్గా ఇజ్రాయేల్ ప్రజలను రక్షించడానికి దవడ ఎముకతోనే బలము కలిగిన ఒక మహాయోధుడు కారణ జన్ముడు జన్మించబోతున్నాడు. చూడండి, అలాగే ఈ కారణ జన్ముడు జీవిత గాథ ఏంటో తెలుసా? జీవిత చరిత్ర ఏంటో తెలుసా? స్త్రీకి లొంగిపోయాడంట. విచిత్రమైన మాట ఏంటో చెప్పనా? ఇంత గొప్ప యోధుడు ఒక లాలనకు లొంగిపోయాడంట. ఒక అమ్మాయి లాలనకు లొంగిపోయాడంట. ఒక అమ్మాయి అందానికి లొంగిపోయాడంట. ఒక దెలీలా అనే భయంకరమైన రాక్షసికి లొంగిపోయాడంట. ఈరోజు మీరు చూడండి, పడిపోతున్నారన్న ఎవరిని ఎందుకు పడిపోతుంది? మీలో వాక్యం లేదు. మీరు దేవుని మాట వింటున్నారా? వినట్లేదు. నేరాలు జరిగిపోతున్నాయి అంటే వినరు, ఘోరాలు జరిగిపోతున్నారంటే వినరు. అప్పటికి మేము చదువుకుంటాం, చెప్పేస్తామంటారు. ఏది మీలో స్టాండర్డ్? నేను అడుగుతున్నా, ఏది మీకు వాక్యం అనే స్టాండర్డ్ ఉందా? తెలీదు. వాక్యం తెలీదు, బైబిల్ తెలీదు, ఇష్టానుసారంగా నడుచుకుంటారు. ఈ ఇష్టానుసారమైన నడకకు తోడు ఏంటంటే చెప్పండి, అహాబుకి యెజబేల్ తోడైనట్టే. చెప్తున్నాను, అహాబుకి యెజబేల్ ఎలాగా తోడైందో ఇలాంటి సమాజానికి, పాస్టర్లు అలా తయారైపోయారు. అర్థమవుతుందా మీకు? అర్థం అవునట్టే ఉంటుంది, అర్థమవుతుంది, వినండి.
అలా కింది చదవన్నా. 5వ వచనం. ఓకే, ఇదంతా ఒక కన్వర్సేషన్. భార్యకు భర్తకు మధ్య ఆ దేవదూత కనబడింది, ఇలా చెప్తుంది, అయ్యా ఈ పరిస్థితులు ఏంటని. భర్తకు అడుగుతుంది. మళ్ళీ భర్త, ఆ దేవదూత వస్తే మంచిది కదమ్మా, మాకు పిల్లాడు పుట్టబోతున్నాడు, మనకు కారణ జన్ముడు పుట్టబోతున్నాడు సంతోషిస్తూ మళ్ళీ అదే దేవదూత దగ్గర మళ్ళీ ప్రత్యక్షమైతే అడుగుతారు. ఇక్కడ ఎవరు వస్తారో తెలుసా, మరి చెప్తున్నాను చూడండి. అలాగే ఇప్పుడు డైరెక్ట్ గా పిల్లాడు పుట్టేశాడు, ఇప్పుడు ఆయన యెహోవా ఇక్కడ చూడండి అన్న, 22వ వచనం చదవండి ఒకసారి. 22వ వచనం అన్న. ఆయన యెహోవా అన్న చదువుకుంటూ వెళ్ళిపోండి అన్న. ఆయన యెహోవా దూతని మనోహర తెలుసుకొని మనము దేవుని ఇచ్చితిమి కనుక మనము నిశ్చయముగా చనిపోవదమని అన్న మన భార్యతో అనగా. 14వ వచనం ఒకసారి చూడన్న. 14వ వచనం. సంసోను తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతను చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతిని చూచి తిని, మీరు ఆమెను నాకు ఇచ్చి పెళ్లి చేయవాలని తన తల్లిదండ్రులతో అనగా, వారు నీ స్వజనుల కుమార్తెలలో గాని నా జనుల కుమార్తెలలో గాని స్త్రీలు లేదనుకుని సున్నతి పొందని ఫిలిష్తీయుల నుండి కన్యకను తెచ్చుకుంటూ వెళుచున్నావా అని అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది కనుక ఆమె నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పాను. అర్థమవుతుందా మీకు? దేవునికి వ్యతిరేకమైన ఆలోచన ఇక్కడ స్టార్ట్ అయిపోయింది, యవ్వనానికి వచ్చేసరికి స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ చెప్తున్నాను, సాతాను ఎప్పుడు ఎవరిని అటాక్ చేస్తాడో తెలుసా? సాతానైనా దేవుడైనా యవ్వనుల్ని పట్టుకుంటారు. ఎందుకంటే బలం కలిగి దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చి రగిలి, మళ్ళీ చెప్తున్నాను, నిరాధారులుగా ఉన్న, నిరాయుధులుగా ఉన్న, యోగ్యత లేని, ఎన్నిక లేని, కనీసం లెక్కల్లో లేని ఆ అపోస్తలను ఎన్నుకొని, మరి చెప్తున్నాను, ఆ బీదలు ఆ అపోస్తలు ఆ యవనులు ఫైల్ లిటరీగా రగిలి ప్రభుత్వాలకే, రాజ్యాలకే, అగ్రరాజ్యాలకే, రోమా సామ్రాజ్యాలకే, లోకానికి అతీతమైన మహాశక్తితో నడిపిబడ్డారంటే మీరు నమ్మగలరా? దేవుడు తోడైండు. మరి అక్కడ ఉంటారు చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయం 34వ వచనం, దేవుడు మన పక్షం ఉండగా మనకి ఇంకెవ్వడు విరోధి. ఆ ధైర్యంతో నడిచారా వీళ్ళు? వాళ్ళు అలా ఆ ధైర్యంతో ఎందుకు నడవగలిగారు? వీళ్ళు ఎందుకు ఇలా పడిపోతున్నారు? వాక్యం లేదు వీళ్ళు. అర్థమవుతుందా మీకు? ఈరోజు సమాజంలో కూడా మీరు చూడండి, ప్రేమించాననే వస్తారు, ప్రేమిస్తున్నామంటారు, ప్రేమిస్తారు. అది ఏమవుతుందో తెలుసా? చివరికి ఆ ప్రేమ తల్లిదండ్రులు కాదన్న, ఆ ప్రేమ తల్లిదండ్రులు కాదని నీతో వచ్చిన ప్రేమ రేపు నిన్ను కూడా వదిలేసి వెళ్ళిపోద్ది. అడ్డొస్తే మరి చెప్తున్నా, అక్రమ సంబంధాలకు అడ్డొస్తే నిన్ను కూడా లేపేస్తారు. మరి చెప్తాను, చూసాం అలాంటి సంగతులు జీవితాల్లో చూసాం, బైబిల్లో చెప్పారు. సంసోనుకి అలా జరగలేదా? మిగతా భక్తులకు అలా జరగలేదా? తల్లిదండ్రులు, మరి చెప్తున్నాను, ఏ నమ్మకంతో ఒక అమ్మాయి నీతో వస్తుంది? తల్లిదండ్రులను వదిలేసి అప్పటి వరకు చిన్నప్పటి నుంచి చిన్న పిల్లని సాకినట్టు సాకి భుజములపై ఎత్తుకొని తన బరువంతా మోస్తూ నా బిడ్డ పరిస్థితి ఏంటంటే క్షణం గుండెల్లో గుబులు పెట్టుకున్న ప్రతి తల్లిదండ్రులకు లెక్క ఒప్పదని ఎవడో తెలుసా? నీదే, అలా పుట్టిన నీదే. మళ్ళీ చెప్తున్నాను, ఒక స్త్రీ ఎలా సమాజంలో పెరగాలో మనకు తెలియదు. మన తల్లిదండ్రులు పెంచి వయసు వచ్చిన తర్వాత, ఆలోచన వచ్చిన తర్వాత మోసం చేస్తారు. చాలా మంది మీరు చూడండి, కారణ జన్ములు ఉంటారు. మళ్ళీ చెప్తున్నాను, పాపానికి పెద్దపీట వేసే తల్లిదండ్రులు మోసం చేసే కారణ జన్ములు కూడా ఉన్నారు సంఘాల్లో, సమాజంలో. అలాంటి సమాజానికి నాశనం కోపం ఒకటి రెడీగా ఉందంట. చూడండి ఒకసారి అలాగే చివరికి అన్న చూడండి అన్న, అక్కడ ఉంటుంది చూడన్న, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 23వ వచనం అన్న. డైరెక్ట్ ఈ మహావీరుని కాదు ఇక ముగియబోతుంది. మరి చెప్తాను, మహావీరుని కాదు, చరిత్ర ముగియబోతుంది. చూడండి ఒకసారి, ఫిలిష్తీయుల సర్దారులు మన దేవత మన శత్రువైన సంసోనును మన చేతిగా అప్పగించి ఉన్నది చెప్పుకొని తన దేవత అయిన దాగోను అర్పించుటకు పండుగ ఆచరించుటకు కూడుకొనిరి. జనులు సంసోనును చూచినప్పుడు మనలో మన శత్రువును మన చేతి స్తుతించిరి. వారి హృదయంలో సంతోషం నిండుకొని ఉండగా వారు మనం పరిహాసము చేయటకు సంసోను నుండి పిలిపించము రండని సంసోను బందీ గృహంలో నుండి పిలువనంపిరి. చూచి గుడి స్తంభము మధ్యను అతను నిలవబెట్టి పరిహాసముగా చేయగా సంసోను తన చేతిని పట్టుకొని బంటుతో ఇట్లనను, ఈ గుడికి ఆధారమైన స్తంభములను నన్ను తడువనిచ్చి గుడికి ఆధారం ఉన్న స్తంభములను నన్ను తడువనిచ్చి విడుము, నేను వాటి మధ్య
ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండెను. ఫిలిష్తీయుల సర్దారులందరూ అక్కడ నుండి వారు సంసోనును ఎగతాళి చేయగా గుడి కప్ప మీద స్త్రీ ఇది గుడి కప్ప మీద గుడి కప్ప మీద స్త్రీ రమారమి 3,000 మంది చూచుండ్రి. అప్పుడు సంసోను యెహోవా అంతిమంలో ఈ కారణ జన్మని విశ్వకాంతి అడుగుల్లో నడిచిన ఈ కారణ జన్ముడు అంతమవబోతున్నాడు. దేనివల్ల? స్త్రీ వల్ల. రాజ్యాలను జయించారు, బలాన్ని జయించారు, రాజులను జయించారు, కానీ ఒకటి జయించలేకపోయారు. ఏంటో తెలుసా? కామాన్ని జయించలేకపోయారు. నేల కొద్ది మళ్ళీ చెప్తున్నాను, విశ్వకాంతి అడుగులో నడిచిన ఈ మహావీరుడు నేల కొరిగిపోయాడు. 6 అడుగు 7 8 అడుగుల ఈ మనిషి నేల కొరిగిపోయాడు. కారణం ఏంటో తెలుసా? ఒక స్త్రీ. మళ్ళీ చెప్తున్నాను, సంసోను దగ్గరకు వచ్చింది ఒక అంటారు అదే బాధ. సంసోను దగ్గరకు వచ్చింది ఒక స్త్రీ మోహపు చూపుతో సంసోను చంపేయడానికి. నీ దగ్గరకు వస్తుంది లవ్ అనే పేరుతో, నీ దగ్గరకు వస్తుంది ప్రేమ అనే పేరుతో నిన్ను నాశనం చేయడానికి, నిన్ను చంపేయడానికి, దేవుని ఆలోచనకు వ్యతిరేకంగా నేను చంపేయడానికి, తన మనుషులతో నేను చంపేయడానికి. ఆ రోజు తెలియరాన స్త్రీ ఎలాగైతే తను తాను కాపాడడానికి చంపేసుకుందో ఆ స్త్రీని చంపేయడానికి మరి చెప్తున్నాను. నువ్వు అని వస్తే నేను లేపేయడానికి రెడీగా ఉంటారు, గుర్తుపెట్టుకో. సంసోనుకి తెలియలేదు యెహోవా ఎడబాసిన సంబంధం తెలిసిందా? తెలియలేదు సంసోనుకి తెలియలేదు. అయినా అనుకున్నాడు, మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు సంసోను. అప్పుడు కలిబీకేశారు. అర్థం కాలేదు సంసోనుకు, అర్థం కాలేదు పరిస్థితి. ఇలా అయిపోయాను ఏంటి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, అంటారు లోకంలో ఒక సమయతో చేతులు కాలక ఆగలేటువంటి ఏం లాభం అంటారు. నిజమే కదా. సమయం అయిపోయిన తర్వాత దేవునికి వ్యతిరేకంగా ఏం మిగులుతుంది ఇంకా? చూడండి, అలాగే ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోను దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తం ఫిలిష్తీయులు ఒక్కమారే దండించి పగ తీర్చుకోనిమ్మని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారమైన 2 స్తంభాల మధ్య ఒక దాని కుడి చేతను ఒక దాన్ని ఎడమ చేతను పట్టుకొని నేను ఫిలిష్తీయులను చంపుదును గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దార్ల మీద దానిలోని జనులందరి మీదను పడెను. ఏంటి? ఒక మహావీరుడు నేల కొరిగిపోయాడు. ఇక్కడితో కలిసి సమాప్తం. స్త్రీ అనే ఒక ఆబ్జెక్ట్ ని టచ్ చేస్తారు. మొత్తం చెప్తున్నాను, మీ చరిత్రలో ఉండవు, మీ హిస్టరీలో ఉండవు, మీ హిస్టరీ బేస్లో ఉండవు, మొత్తం పోతారు. అప్పటి వరకు తల్లిదండ్రులు మీ మీద పెంచుకున్న ఆశలు అన్నీ అడుగంటిపోతాయి. నేల రాలిపోయాడు సంసోను, నేల రాలిపోయాడు సొలొమోను, నేల రాలిపోయాడు. మరి చెప్తున్నాను, సామాన్యులు సహితం సామాన్యుల నుంచి అగ్రరాజ్యాలు ఎడుతున్నారు, రాజ్యాధిపతులు కూడా ఏలే పాపం ఏంటో తెలుసా? కామం అన్నారు దాన్ని. అని చెప్తున్నాను, ఇలాంటి పరిస్థితుల్లో సంసోను చనిపోయాడు. ఒక స్త్రీకి లొంగిపోయి చనిపోయాడు. కారణం ఏంటో తెలుసా? నిజమైన ప్రేమ తెలియలేదు, అర్థం కాలేదు. ఏంటా ప్రేమ? ఏదైనా వనంలో మొదలైన ప్రేమ. ఏంటో ప్రేమ? నువ్వే కావాలనుకునే ప్రేమ. ఏంటో ప్రేమ? తను చంపేసిన నువ్వే కావాలనుకునే ప్రేమ. ఏంటో ప్రేమ? తనను కొరడాలతో కొట్టిన, ముళ్ళ కిరీటం కళ్ళల్లో దిగినా, వీపు నాగటి చాలా వల్ల దున్నబడుతున్నా, సమస్తము కోల్పోయిన శరీరధారి అయిన దినము. మళ్ళీ చక్కగా పాట రాశారు, శరీరధారి అయినా దినములలో నా క్రీస్తు. నిజమే కదా, కన్నీళ్ళే మిగిలాయి కదా ఆయనకు. శరీరధారి అయిన దినములు ఏ రోజు సంతోషంగా ఉంటాడు? ఏడ్చుకుంటున్న మహారోధంతో మరణంలో నిన్నే పిలుస్తున్నాడు. ఈరోజు స్త్రీ వ్యామోహంకి లొంగిన నిన్ను పిలుస్తున్నాడు. మహారోధంతో మరణంలో ఆయన పిలిచింది నిన్నే. మళ్ళీ చెప్తున్నాను, మహారోధంతో ఆయన మరణంలో కూడా ఎవరిని నిన్నే జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ ప్రేమకు విలువిస్తున్నామా? లోక ప్రేమలకు వెళ్ళిపోతున్నాం. ప్రేమ అంటే ఏంటో తెలుసా? ఏం నేర్పించింది నీకు ప్రేమ? ఏం నేర్పించింది? నీ ఆర్థిక పరిస్థితులు నాశనం చేసింది నీ ప్రేమ. నీ తల్లిదండ్రులు కోల్పోజేసింది నీ ప్రేమ. నేను సమస్తాన్ని నాశనం చేసి నేను నాశన కూపానికి తీసుకెళ్ళింది నీ ప్రేమ, ఆయన ప్రేమ కాదు. ఆయన ప్రేమ ఎందుకు చేసిందో తెలుసా? నువ్వు పాపి అయినప్పుడు నిన్ను ప్రేమించింది, నేను కాదనుకున్నప్పుడు నిన్ను ప్రేమించింది. అరణ్య యాత్రలో ఒంటరిగా నడుస్తున్నా, నువ్వు ఎక్కడ చనిపోతానన్న మరణ భయం నిన్ను ఏళ్తున్నప్పుడు, మరణపు అంచులలో నువ్వు నడుస్తున్నప్పుడు, కాంతి వీధిలో ఎవరు నీకు అపాయం కలుగజేస్తారో తెలియని పరిస్థితుల్లో మరణానికి వెళ్ళకూడదని మరణం యొక్క తాలపు చెవులు నీకిచ్చి మరణాన్ని జయించి తిరిగి లేవడానికి, నిత్య జీవన పునరుద్ధానంతో మనం తిరిగి లేపడానికి ఆయన ప్రేమకు విలువనిస్తున్నామా? ఈరోజు చూద్దాం ఒకసారి. దేవుని కాదనుకున్న వాళ్ళు ఎలాగైతే చచ్చారో మరి చెప్తున్నాను, దేవుని కావాలనుకున్న వాళ్ళు ఎలా బతికారో తెలుసా? చూద్దాం బైబిల్ ఒకసారి. చూద్దాం ఒకసారి. రోమపత్రిక
5:8 దేవుడు అయితే దేవుడు మన ఎడల మన ఎడల తన ప్రేమను తన ప్రేమను వెల్లబడిచి ఉన్నాడు. వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా ఎట్లనగా మనం మనం ఇంకను మనం ఇంకను పాపులమై ఉండగానే పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తము వలన ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగాను తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడును బడదుము. ఎలా అనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మన నిశ్చయముగా రక్షింపబడుదుము. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడంట. అర్థమవుతుందా మీకు? దేవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎలా వెల్లడిపరుస్తున్నాడు? ఆది దేవుడే యజ్ఞంగా మారి వెల్లడిపరుస్తున్నాడు. ఎలా వెల్లడిపరుస్తున్నాడు తన ప్రేమను దేవుడు? మహిమే శరీరధారి అయి దిగి వచ్చిన ప్రేమగా వెల్లడిపరుస్తున్నాడు. ఎలా వెల్లడిపరుస్తున్నాడు దేవుడు? తగ్గింపు స్వభావంతో ఎలా వెల్లడిపరుస్తున్నాడు? తన శరీరం అంతా ఊబికిపోయి సర్వము కోల్పోతున్న రక్త మాంసములో పాలివాడై మన కొరకు చనిపోయిన వాడిగా ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఆ ప్రేమ కావాలా? లోకంలో ఉన్న చెత్త ఎవరని కావాలా? చూడండి, జ్ఞానంకు మించిన క్రీస్తు ప్రేమ. జ్ఞానంకు మించిన క్రీస్తు అంటే ఏంటి? సైంటిస్టులకు అందని ప్రేమ. ఒక మనిషి తన ఆలోచనకు మించిన ఈ ప్రేమ, ఒక మనిషి ఆలోచించలేనంత ఈ ప్రేమ జ్ఞానంకు మించిన క్రీస్తు ప్రేమ అన్నారు. ఇది సైంటిస్టులకు అర్థం కాదు, గొప్ప సామంతులకు, జ్ఞానులకి. ఇప్పుడు ఎవరైతే మేము జ్ఞానులమని చెప్పుకున్న ఈ జ్ఞానులకు అర్థం కాదు. యోగ్యత లేని, ఎన్నిక లేని, అర్హత లేని, విసిరివేయబడ్డ, పనికిరాని, పగిలిపోయిన పాత్రలకు అర్థమవుతుందంటే ఈ ప్రేమ. అందుకే ఉంటుంది, విరిగిన మనస్సును ఆయన అలక్ష్యము చేయడు అని ఉంటుంది. ఏ ప్రేమ కావాలి? మరి చెప్తున్నాను, ఏ ప్రేమ కావాలి? నేను నిత్య నరకాన్ని కీడ్ చేసి నీ తల్లిదండ్రులకు దుఃఖాన్ని వేదన కలిగించే ప్రేమ కావాలా? నేను అడుగుతున్నాను. నిన్ను ప్రేమించి నీ జీవితాన్ని కట్టి నైతిక విలువలు నేర్పి నిన్ను పెంచి పెద్ద చేసి పోషించి దేశానికి రాజ్యాలకే సవాలుగా నిలబెట్టే ప్రేమ కావాలా? సవాలుగా నిలబెట్టే ప్రేమ కావాలి. మళ్ళీ చెప్తున్నాను, చివరిగా ఒక యథార్థ సంఘటన చెప్పి ముగిస్తాను. ఒక తండ్రికి ఒక కూతురు పుట్టింది, పెరిగింది, పెద్దగా అయిపోయింది, ఆలోచన వచ్చింది, వయసు వచ్చింది, బలం వచ్చింది, అందం వచ్చేసింది. వీటితో పాటుగా గాలి వచ్చింది. మళ్ళీ చెప్తున్నాను, గాలి గడి తగిలేదు. 10వ తరగతి చదువుతుంది అమ్మాయి 10వ తరగతి చదువుతుంది. వాళ్ళ నానేమో రోజు పంపిస్తున్నాడు చక్కగా, అమ్మాయి మీద నమ్మకంతో చక్కగా పంపిస్తున్నాడు. ఒకనొక సమయం ఈమె బర్త్డే వచ్చింది. ఈ కూతురు బర్త్డే వచ్చింది. ఆ తండ్రి వచ్చి 11, 12 ఆ టైంకి వచ్చేసంతా విషెస్ తెలియజేశాడు, చెప్పాడు, బర్త్డే విషెస్ చెప్పాడు. ఆ తండ్రి ఫోన్ డోర్ తెచ్చి ఏడ్నానా అంది. ఈ తల్లి ఏమో ఏడ్నానా అంటే తండ్రి అన్నాడు, బర్త్డే కదమ్మా, హ్యాపీ బర్త్డే చెప్దామని డోర్ తెచ్చామమ్మా, అందుకు చెప్పామన్నా అని ఈ తండ్రి అంటే విసుక్కుంటూ వెళ్ళిపోయి పడుకుంది. ఫోన్ ఆన్ చేస్తుంది, వాడితో చాటింగ్ చేస్తుంది. ఆ గాలిగాడు హాయ్ అని మెసేజ్ చేసింది, రిప్లై పెట్టింది, హ్యాపీ బర్త్డే డియర్ అన్నాడు. ఈమె చాలా సంతోషపడుతూ ముసుముసులు నవ్వుతూ దుప్పట్లు మూసుకుంటూ ఇష్టానుసారంగా అంటే ఒకనొక సమయం వచ్చేసింది. ఆడు లేచిపోదామన్నాడు, తల్లి లేచిపోయింది. ఇష్టానుసారంగా వీళ్ళందరూ వెళ్ళిపోయారు. తల్లిదండ్రులు. నేను మళ్ళీ అడుగుతున్నాను, నేరాలు జరిగిపోతున్నాయి, ఘోరాలు జరిగిపోతున్నాయి అంటే ఎందుకు జరిగిపోతున్నాయి? మీలో నైతిక విలువలు లేవు, మీలో వాక్యం లేదు, దేవుని ఆలోచన లేదు, దేవుడు ఎలా బతకమన్నాడో మీకు తెలియదు. తల్లిదండ్రులు ఒక ప్రాణం పెనవేసుకొని బ్రతుకుతున్న మీ తల్లిదండ్రులు నీకోసం ఎంత ఇబ్బంది పడుతున్నారో నీకు తెలియదు, ఎంత ప్రేమిస్తున్నారో నీకు తెలియదు. వాళ్ళ రక్తం ఒడగట్టి వాళ్ళ శ్రమ అంతా కూర్చి నిన్ను ఎలా ప్రేమిస్తున్నారో నీకు తెలియదు. నేర్చుకుంటాం సమాజంలో తెలుసా? తల్లిదండ్రులు ఎలా కలుగప్పాలో నేర్చుకుంటాం. ఏం నేర్చుకుంటాం సమాజంలో తెలుసా? వ్యభిచారం ఎలా చేయాలో నేర్చుకుంటాం. ఏం నేర్చుకుంటాం సమాజంలో తెలుసా? మన శరీరాన్ని ఎలా పాడు చేసుకోవాలో తెలుసుకుంటాం. మళ్ళీ చెప్తున్నాను, ఈ వ్యాలంటైన్స్ డేకి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నాకు తెలియదు, ఆయన తెలియదు. రహాబ్ అనే స్థితి మాడు ఎలాంటిదనో నాకు తెలియదు. నీ గతం ఎలాంటిదో తెలియదు, నీ గత పరిస్థితులు ఎలాంటివో తెలియదు, నువ్వు గతంలో ఎంత ఘోర పాపం చేసావో నాకు తెలియదు. దేవుడు పిలుస్తున్నాడు. చూడండి, దేవుడు పిలుస్తున్నాడు, నాతో ఉండడానికి రావాలి, నిత్య పరలోక రాజ్యంలో నాతో ఉండడానికి రావాలి, నిన్ను ప్రేమిస్తా అన్న మాట దేవుడు ఎలా ప్రూవ్ చేశాడో తెలుసా? ఈ లోకంలోని తండ్రులు ఎలా ప్రూవ్ చేస్తారు? నిన్ను ప్రేమిస్తున్నాను దానికి శ్రమ పడతారేమో, కష్టపడతారేమో, ఏదోలా ఉంటారేమో, కానీ ఈ దేవుడు ఎలా చేశాడో ప్రూవ్ చేశాడు. చనిపోయాడు. ఈ దేవుడు చనిపోయి తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడంట.
కన్నీళ్ళు తిరగట్లేదు ఆ మాట చూస్తుంటే, ఆ మాట చూస్తే కన్నీళ్ళు తిరుగుతుంది. ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు నీడల. మనం ఇంకాను పాపులమే 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 ప్రేమను వెల్లడిపరిచాడు దేవుడు. అని ప్రేమకు ముగ్గు చూపగలుగుతున్నామా? ఆ కాలం మనం వచ్చేసింది, లేచిపోయింది. ఈ తల్లి లేచిపోయింది, నాన్నకు లెటర్ రాసిపోయింది, నాన్న నన్ను ఇబ్బంది పెట్టకండి, నన్ను ఇబ్బంది పెట్టకండి, నేను దొరికితే మీరు చంపేస్తారు నన్ను, దయచేసి నాన్న నా కోసం వెతకండి అన్నదంట. వెతకండి 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 అన్నదంట. వెళ్ళిపోయిందంట. సరిగ్గా వారం తిరిగేసరికి ఆ కూతురు వచ్చిందంట. మళ్ళీ ఆ కూతురు వచ్చి అంటుందంట, వాళ్ళ అమ్మని వచ్చేసి అమ్మా అని అడిగేసరికి నాన్నని అడిగిందంట. మా నాన్న ఎటు వెళ్ళాడంటే, నాన్న సచ్చినోడు ఎక్కడికి వెళ్ళాడమ్మా, వాడు దరిద్రుడు, వాడి గురించి అడక్కమ్మ అని వాళ్ళ ఏమైందమ్మా నీకు కూతురు అడిగితే, చచ్చాడమ్మా వాడు అని అన్నాడు. చచ్చాడమ్మా, ఎందుకు చచ్చాడమ్మా అంటే, నేను లైంగికంగా వేధించాడమ్మా, కూతురు ఆయన నిన్నే లైంగికంగా వేధించాడమ్మా, 2 రాసి చనిపోయాడమ్మా మీ నాన్న. ఒక గాలిగాడి కోసం వాళ్ళ నాన్న చనిపోయాడు ఆ రోజు. ఒక గాలిగాడి కోసం కూతురు చేసిన అవిధేయమైన పని ఆ తండ్రి గుండె కోతను మిగిల్చి చంపేసింది ఆ రోజు. నేను అడుగుతున్నాను, దేవుని ప్రేమకు లోబడగలరా? ఏ ప్రేమకు లోబడుతున్నారు? తల్లిదండ్రుల ప్రేమకు లోబడుతున్నారా? చంపేసింది, ఆ తండ్రి చంపేసింది. ఇంకా 40-50 ఏళ్ళు బ్రతకాల్సిన ఆ తండ్రి గొంతు కోసేసింది. గుండె తట్టుకోలేని తండ్రి ఏం చేశాడో తెలుసా? చీటీలో రాసి కొన్ని విషయాలు రాశాడు ఆ పేపర్లో. ఆ రోజు బర్త్డే రోజు గిఫ్ట్ ఇచ్చాడు వాళ్ళ నాన్న. ఆ గిఫ్ట్ బాక్స్లో ఈ మాటలు కొన్ని రాస్తున్నాడు ఆ పెద్ద మనిషి. రాస్తే ఏమంటున్నాడు ఆ పెద్ద మనిషి, అమ్మా నువ్వు లేచిపోయావు నాకు తెలుసు, నువ్వు ప్రేమిస్తున్నావని కూడా నాకు తెలుసు, తండ్రిగా నేను దండించవచ్చు, నువ్వు ఎక్కడ బాధపడతావు అని నేను ఏమనలేదు. చూడండి ఎంత సున్నితంగా పెంచారో ఆ తండ్రి. కలదనేసి వెళ్ళిపోయింది ఆ రోజు, కలదనేసి వెళ్ళిపోయింది, తండ్రిని కోల్పోయింది. ఆ తండ్రి ఏమని రాశాడు తెలుసా? నా కూతురైన నువ్వు సమాజంలో నా చెడ్డ పేరు నీకు ఉంటుందమ్మా, కాబట్టి నేను ఏమని రాస్తున్నాను తెలుసా? నా కూతురు నేను లైంగికంగా వేధించాను, నా కూతురు వెళ్ళిపోయింది, నేను అందుకు చనిపోతున్నా, నా మనస్సాక్షిని బతకదు, అందుకు నేను అలా రాసి చనిపోయానమ్మా నేను అని రాశాడు. అంటే చూడండి ఎంత సున్నితంగా. కనీసం ఆ కూతురు వెళ్ళిపోయినప్పుడు కూడా తండ్రి తప్పుగా అర్థం చేసుకోలేదు. ఆ ప్రేమే నేను పిలుస్తుంది. నువ్వు పాపంలో పడిన ప్రతిసారి, నువ్వు దేవుని విడిచి వెళ్ళిన ప్రతిసారి ఆ ప్రేమ నిన్ను పిలుస్తుంది. రాహా, గతం గాయాన్ని చేసిందేమో, గతంలో నిన్ను వదిలేశారేమో, గతం మలినమైన నీ గతం ఒకసారి ఇంకా లేదు పాటలో చక్కగా రాశారు ఆ పాటలో. లోకంలో ఉన్న తండ్రి ప్రేమే అలాగుంటే నేను అడుగుతున్నాను, లోకంలో ఉన్న తండ్రి ప్రేమే నీకోసం ప్రాణాల సహితం లెక్క చేయకుండా కష్టపడితే నేను అడుగుతున్నాను, పరలోక తండ్రి చేస్తాడు. ఎందుకింత ప్రేమ అని అడిగితే ఆయన ఒకటే మాట, ఎందుకు ప్రభువా నేను ఇంత ప్రేమ నీకంటే, ఆయన ఒకటే అంటాడు, నేను ప్రేమించాను అని అంటాడు. ప్రేమించాను అన్న మాటను ఎలా ప్రూవ్ చేశాడో తెలుసా? ఆయన ప్రాణం ఇచ్చేశాడు. మళ్ళీ చెప్తున్నాను ఆ మాట పౌలు గారు అంటారు, నువ్వు చనిపోవడానికి నా పాపాలే కారణము, కానీ నువ్వు చనిపోవడానికి కారణం ఏంటో నీ ప్రేమ. యోగ్యత లేదు ప్రభువా, నాకు నీ యోగ్యత లేని నన్ను ప్రేమించావు, అర్హత లేని నన్ను ప్రేమించావు, నన్ను కాపాడు, పోషించావు, పెద్ద చేసావు, ఇప్పుడు మహావృక్షంగా పెరిగి నిన్నే కాలదంటున్నానేమో, నన్ను క్షమించి అర్థం చేసుకో ప్రభువా అంటాడు. పౌలు గారు అంటారు, నువ్వు చనిపోవడానికి నా పాపాలే కారణమైనా, నువ్వు చనిపోవడానికి కారణం ఏంటో తెలుసా? నీ ప్రేమే. నువ్వు సిలువెక్కడానికి, నువ్వు సిలువలో నీ శరీరం ఉబికిపోవడానికి, సిలువలో నీ శరీరం మాడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? చీల్చబడ్డానికి కారణం ఏంటో తెలుసా? నీ కంటిలో ముళ్ళు కూర్చుకోవడానికి ఏంటో తెలుసా? చేసిన పాపాలే ప్రభువా, నేను చేసిన పాపాలే కారణం, నీ ప్రేమే కారణం. ఈ లోకంలో విచిత్రమైన ప్రేమను మేము చూస్తున్నాము, మహా అద్భుతాన్ని ఈరోజు మేము చూస్తున్నాం. అద్భుతం ఏంటో తెలుసా? క్రీస్తు తప్పైన కుమారుని పిలిచాడు, తప్పు తెలుసుకున్నాడు ఆయన ప్రేమ. ఈరోజు ఎవరైనా దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నారు, దేవునికి వ్యతిరేకమైన ఆలోచనతో ఉన్నారేమో, మీ మనసులో మీరు పరీక్షించుకోండి. గతాన్ని ఆలోచించకండి, గతాన్ని దృష్టిలో పెట్టుకోకండి. క్రీస్తు రోజు నేను నూతనంగా ప్రేమిస్తున్నాడు. లోబడినోళ్ళని నీ వైపు ఆయన చేతులు ఇంకా చాచబడి ఉన్నాయి. అది గుర్తెరిగి దేవుని ప్రేమను మనం తెలుసుకుందాం, దేవుని ఉద్దేశాన్ని మనం నెరవేర్చడానికి నిలబడతాం. కృపను దేవుడు మనకు అందరికీ అనుగ్రహించును గాక. మంచిది. అన్న చివరిలో ప్రార్థన చేస్తాడు. అన్న ప్రార్థన చేస్తాడు. రండన్న
వచ్చేసింది. చాలా బాగా చెప్పారు. నిజంగా. అయితే ఇంత గొప్పగా మనందరి కోసం ఎంతో దూరం నుంచి వచ్చాడు బ్రదరు. ఇంత గొప్పగా చెప్తాడని నేనైతే అస్సలు అనుకోలేదు. అయితే బ్రదర్ ఎక్కడి నుంచి అయితే చాలా దూరం నుంచి వచ్చాడు మన కొరకు. అయితే దేవుడి వాక్యం ఎలా ఉందో మీ అందరికీ ఎలా చెప్పాడంటే వివరణ, ఎక్స్‌ప్లెయినింగ్ మామూలుగా లేదు. మీరు చూసారు కదా! ఇది మీకోసం కాదు, దేవుడి పట్ల ఆయన తీసుకున్న ఇదొక ముఖ్యమైన గమనిక. దేవుడి కోసం ఇతను తీసుకున్న వర్తమానం ఏదైతే ఉందో ఇది మనందరి కోసం. అయితే మనం ప్రార్థనలో ఏకీభవిస్తాం. అయితే ఇది ఆఖరి ప్రార్థన. యేసయ్య తండ్రి నీకే వేలాది కోట్ల స్తోత్రములు ప్రభువా. యవనస్తులు ఏవైపు ఉంటున్నారో అయితే వీళ్ళొక్కరిని ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచండి. ఎలాంటి చిన్నపిల్లల ద్వారా పెద్దల ద్వారా ఏదైతే జరుగుతుందో అసలుకి ఈ ఈ కంట్రీ ఈ దేశంలో ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి తండ్రి. ప్రభువా చెడు అలవాట్లు చెడు వ్యసనాల కొరకు ఎంతమంది ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. కానీ మంచి కొరకు కొంతమందే ఉంటున్నారు. వాళ్ళ ఎడల నువ్వు ఇంకా ఉండి వాళ్ళని ప్రోత్సహించి ఇంకా ముందుకి నీ మాటను ముందుకు ఒక అడుగు ముందుని పెడతారు మేము కోరుచున్నాము. అయితే తండ్రి ఎంతో దూరం నుంచి వచ్చి తమ్ముడు ఇంకా చెల్లి ఇంకా చాలా మంచి మంచి పాటల్లోని మంచి వాక్యంలోని మా అందరికీ అందజేశారు. అయితే దీన్ని బట్టి మీకే వందనములు స్తోత్రములు. అయ్యా ప్రభువా వీళ్ళు వెళ్ళుచుండగా వీళ్ళ రాకపోకల్లో మీరే తోడని నడిపించండి. ప్రభువా తండ్రి ఏదైతే వాక్యం చెప్పాడో ఇది మా అందరిలోని మా నోట్లోని మా బ్రెయిన్‌లోని అన్నట్లో నెమరేసుకునేటట్టు సహాయం చేయండి. ఇది ప్రతీది కూడా మా ఆలోచన విధానంలోని మా హృదయాల్లోని ఉండి నాటిపోయి ఒక విత్తనం వలె మొలచాలని మేము కోరుచున్నాము. ప్రభువా తండ్రి ఇంకా ఎంతమంది అయితే ఉంటున్నారో యవనస్తులు ప్రతి ఒక్కరు ఏదైతే అడ్డదారి తొక్కుతున్నారో ఎవరైతే ఇంకా తక్కువ మందిలోని ఇంకా దేవుడిలోని లోబడి ఉండట్లేదో వీళ్ళందరిని ముట్టి స్వస్థపరుస్తారని ఇక్కడ కూడొచ్చిన ప్రతి ఒక్కరిలోని మీరే తోడని నడిపిస్తారని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని నడుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఇంగా